రేవంత్ రెడ్డి గారి మీద ఏదో మీడియాలో ప్రచారం చేస్తున్నారు సిబిఐ ఈడీ అని. అంటే ఎంత గెలవడానికి కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అమిత్ షా మోడీ వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి వందల వేల సంవత్సరాల నుంచి మనువాదాన్ని వివక్షని పెంచి పోషించినటువంటి ఈ ఆర్య బ్రాహ్మణులు గతంలో ఇప్పుడు కూడా డైరెక్ట్గానే ఉన్నారులే. ఎందుకంటే పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఇదే ఆర్య బ్రాహ్మణులు వస్తారు. అర్థమైందా? సో మనని పంచాంగం పేరుతోటి మన యొక్క ప్రైవసీ లేకుండా చేసి మనని మొత్తం కంట్రోల్ చేస్తుంది ఇదే బ్రాహ్మణులు. అర్థమైందా? అక్కడ పూజారులు కాదు మనం చూస్తున్నది ఈ బ్రాహ్మణులని. ఒకటి దేశ ప్రజల సంపద అంతా ఆ యొక్క గుళ్ళో దాచిపెట్టుకున్నాడు అప్పుడు చరిత్రలో. ఇప్పుడు కూర్చున్న దగ్గర ఏం పని చేయకుండా మన సంపద అంతా గుళ్ళో కూర్చుండి దోసుకుంటున్నాడు. అది కాకుండా మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తాము అనేది అన్ని విషయాలు వాడికి తెలుస్తాయి బ్రాహ్మణుడికి. ఆ విధంగా నిన్ను వాడి కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. అర్థమైందా? సో అందుకే బీసీ ఎస్సీ ఎస్టీలని యొక్క పూజారిని చేయరా అంటే ఒప్పుకోవట్లేడు వాడు. అర్థమైందా? సో ఈ క్రమంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నాడు. ప్రతిపక్షాల దగ్గర డబ్బులు లేకుండా చేస్తున్నాడు. ప్రతిపక్షాల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నాడు. వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతున్నాడు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, డిమానిటైజేషన్ చేసింది, నోట్ల రద్దు చేసింది కేవలం ప్రతిపక్షాల దగ్గర ఉన్న డబ్బులు వాడు అధికారం నోటు దోసుకున్న 10-20 రూపాయలు చెల్లకూడదని చేస్తే ఆ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అర్థమైందా? సో అట్లనే ఇవాళ విభజించి పాలించు బ్రిటిష్ ఓడి యొక్క పాలసీ, చాణక్యుడి యొక్క కుటిల నీతి, విభజించి పాలించు. వాడు ఇద్దరి దగ్గర దోసుకుంటాడు. వాడు మనకు చేసేది ఏం లేదు, కానీ అన్నదమ్ముల మధ్యలో గొడవ పెట్టి నీకేదో ఫేవర్ చేస్తున్నట్టుగా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడు. కానీ వాడు ఇద్దరికి నష్టం చేస్తున్నాడు. అది మనం గ్రహించకపోతే అది మన మూర్ఖత్వం అవుతుంది. అర్థమైందా? సో అట్లా ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులని జల్ల పెడుతుండు. హేమంత్ సోరెన్ని జార్ఖండ్లో, అట్లనే మన కేజ్రీవాల్ గారిని, అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ సీఎం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పడ్డాడు. అట్లా ప్రజలు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 10 నుంచి 15 రాష్ట్రాలకు కూల్చిండు. అంటే ప్రజాస్వామ్యానికి ప్రజలు ఎన్నుకున్న దానికి అర్థమైంది. కేజ్రీవాల్ గారి మీద ఒక్క ఆధారం చూపెట్టండి, చెప్పండి. ఎవరో సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం రాయ్యా? కామన్ సెన్స్. అట్లా బీజేపీ వాళ్ళు రోజుకి 100 పోస్టులు పార్లమెంట్ ముందట 2022లో రాహుల్ గాంధీ అట్లనే కాంగ్రెస్ నేతలు మోడీ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి వ్యతిరేకంగా, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నల్ల చొక్కాలు వేసుకొని వాళ్ళు నిరసన తెలిపితే ఆ ఫోటోని బీజేపీ ఐటీ సెల్ ద్వారా మార్ఫింగ్ చేపించి ఎడిట్ చేపించి అది అయోధ్య రామాలయానికి వ్యతిరేకంగా అని ప్రచారం చేస్తున్నారు. దేశ అత్యున్నత మేధావి, దేశ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి మీద మూగ ప్రధాని అని దుష్ప్రచారాలు, మంగళసూత్రం ఎట్టుకోవద్దని దుష్ప్రచారాలు, అనని మాటలను అన్నట్టుగా క్రియేట్ చేసే దుష్ప్రచారాలు, ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చే రాహుల్ గాంధీని పప్పు అని దుష్ప్రచారం, ఇన్ని చేస్తూ ఇన్ని ఘోరంగా ఎన్నికల కోడ్కి నువ్వు విరుద్ధంగా మాట్లాడడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, ఆధారాలతో సహా ఉన్న బీజేపీ నేతల మీద చర్యలు ఉన్నాయి. ప్రతిపక్షాల్లో ఉంటేనేమో వాళ్ళు తప్పు చేశారు అంటావు, వాళ్ళు నీ పార్టీలో జాయిన్ కాకపోతేనేమో సిబిఐ ఈడీ లోపలేస్తావు, నీ పార్టీలో బీజేపీలో జాయిన్ అయితే కేసులు లేవు, గీసులు లేవు. అంటే ఏం చేస్తున్నావు? ఏకంగా ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యం అనే భారతమాతని నడి రోడ్డు మీద కొనియేస్తున్నావు. అవునా కాదా? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నావు, వాళ్ళని జైల్లో పెడుతున్నావు, వాళ్ళని బెదిరిస్తున్నావు. వ్యాపారస్తులను అదే చేస్తున్నావు, ప్రతిపక్షాలను అదే చేస్తున్నావు, సామాజిక కార్యకర్తలను అదే చేస్తున్నావు,
ప్రొఫెసర్ సాయిబాబా ఎవరికి అన్యాయం చేసిండు చెప్పండి. 10 ఏళ్ళు ఏం ఆధారం ఉంది చెప్పండి. 10 ఏళ్ళు జైలు ఎట్లా పెడతావు ఏ ఆధారం లేకుండా? అదేం చట్టం నాకు అర్థమైతలేదు. ఇప్పుడు చట్ట ప్రకారం వాడు నేరం చేస్తేనే శిక్ష వేయాలి. నేరం చేసిన వాళ్ళేదో ఎవరు చెప్పాలి? జడ్జి చెప్పాలి. జడ్జి చెప్పినాక అది ఫైన్ వర్డిక్ట్ అవుతుంది. ఎలాంటి ఆధారం లేకుండా ఏ జడ్జి తీర్పు ఇవ్వకుండా రిమాండ్ అంటే ఏంది? నువ్వు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారం రోజుల్లో 10 రోజుల్లో నువ్వు విచారణ చేస్తావు, కానీ బెయిల్ ఇస్తావు కదా. నేరం చేసినట్టు ఎక్కడ లేదు కదా ఆధారం. సో 10 ఏళ్ళు రిమాండ్లో పెడతారు ఎవరైనా? అంటే యూఆర్ అబ్యూజింగ్ యువర్ పవర్. మీడియాని కంట్రోల్లో పెట్టుకుంటున్నావు. ఇక నీకు జైలు వేయగలిగితే జైలు వేస్తున్నావు తప్పుడు కేసులు బనాయించి. ఇంకా అది వేసే వీలు కాకపోతే వానికి నువ్వు బురద తాగుతున్నావు. నువ్వు దేశభక్తుడివి కాదు, నీ దేశద్రోహివి, నువ్వు కమ్మివి, నువ్వు కాంగివి, నువ్వు హిందువు కాదు. ఇట్లా అంటే వాట్ ఎక్స్టెంట్ యు గో. మళ్ళీ నువ్వే కర్మ సిద్ధాంతం చెప్తావు. మరి కర్మ సిద్ధాంతం చెప్పినప్పుడు బ్రాహ్మణులకు అతీతమా కర్మ సిద్ధాంతం? అందుకే రాసుకున్నావు ఆ మనుధర్మ శాస్త్రంలో అన్ని బ్రాహ్మణునికి అనుకూలమైనవి రాసుకున్నావు. నీ మనుధర్మ శాస్త్రంలో బ్రాహ్మణుని చంపితే పాపం అవుతుందంట, శూద్రుని చంపితే పాపం కాదంట. ఇదేం చట్టం రా? అంటే నువ్వు ఆర్యుడివి అంటే నువ్వు గొప్పోడు అని చెప్పుకుంటున్నావు. నువ్వు దేశవాసులం మూలవాసులం అందరం శూద్రులం అంటే నీకంటే తక్కువ వాళ్ళం. మమ్మల్ని ఎందుకు కొట్టించాడు శూద్రులని అంటే ఆర్యులకి ఊడిగం చేయడానికి. అంతేనా అమిత్ షా? అంతేనా లుచ్చ మోడీ? నువ్వు బనియా. మోడీ అనే దుర్మార్గుడు బనియా. వాడు బీసీ కాదు. గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు, బీసీ అని రాయించుకున్నాడు. అర్థమైందా? సో కాబట్టి నేను ఏమంటున్నా, కళ్ళుండి చూడలోని పాపం యంగ్ పిల్లలకి విద్వేషాన్ని నేర్పుతున్నాడు. మతం పిచ్చి లేపితే అంటే నువ్వు 10 ఏళ్ల నుంచి దోసుకున్న సంపదకు లెక్కవడి చెప్పాలి. పెట్రోల్ మీద తీసుకున్న ట్యాక్స్కి, డీజిల్ మీద వసూలు చేసిన ట్యాక్స్కి, ఇంకా జిఎస్టీ పెంచిన జిఎస్టీలకి ఇవన్నీ లెక్కలోడి చెప్పాలి. 10% లేని ముస్లిమ్స్ తోటి 84% ఉన్న హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది నువ్వు రాగానే? ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అర్థమైందా? అట్లా ఎన్ని కథలు పడుతున్నాడు. బీజేపీ సిద్ధాంతమే సిబిఐ ఇది రిజర్వేషన్కు వ్యతిరేకం. ఎంత 50 ఎప్పుడో స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలు చేసినాక 52 ఏళ్ల దాకా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు, భారతీయ జెండాను అంగీకరించలేదు. వాళ్ళ నాగ్పూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భవన్ మీద జాతీయ జెండా ఎగరేయలేదు. అర్థమైందా? సో వాళ్ళు మనకి దేశభక్తి నేర్పుతా అంటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. 2 నేషన్ థియరీ కింద దేశాన్ని 2 ముక్కలు చేయమన్నారు. ఇదే ఎడ్గేవాకర్లు, ఇదే గోల్వాల్కర్లు. ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ బత్తాయి పండు కానీ తామర పువ్వు కానీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక్క ఫోటో కానీ వీడియో కానీ మార్పింగ్ కాకుండా, బీజేపీ ఐటీ సెల్ కాకుండా ఒరిజినల్ చూపెట్టండి. నేను చూపెడతా కాంగ్రెస్కి. అది కాకుండా దేశం కోసం పోరాడిన మహాత్మా గాంధీని సుంతి చేయించుకొని ఆర్యబాపని చెత్తనా కొడుకు చంపి మళ్ళా ముస్లింలు చంపారని ప్రచారం చేసి వీధులలో స్వీట్లు పంచుకున్న లుచ్చనా కొడుకులు వీళ్ళు. వాళ్ళు దేశభక్తి గురించి చెప్తారా? ఎవడ్రా బ్రిటిష్ కింద సైనికుల లెక్క పనిచేసింది? మంగల్ పాండే ఎవడ్రా? బ్రిటిష్ కింద రాతపూత పనిచేసింది ఎవర్రా? ఈ బాపన్న కొడుకులు కాదు. చెప్పండి మిత్రులారా దయచేసి. అప్పుడు ఇప్పుడు దేశాన్ని సంకనాకిస్తున్న నా కొడుకులు పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారం, అబద్ధాల ప్రచారం. ఎంతసేపు కాంగ్రెస్ మీద బురదాలుడేంద్రా? నువ్వేం చేసినావు? 10 ఏళ్ల నుంచి మోడీ అధికారంలో ఉండి నువ్వేం చేసినావో చెప్పుకోవాలి కానీ ఇంకా కాంగ్రెస్ తిట్టడంలో అర్థమైందిరా చెత్తనా కొడక. ఇంకా చూస్తున్నా వాట్సాప్లలో ఏది రేవంత్ రెడ్డి గారంట ఏమంటారు 5 ఏమంటారు 6 హామీలు నెరవేర్చాడని దుష్ప్రచారం. అరే లండి కొడకల్లారా, అమ్మ గుట్టలేదురా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? డిసెంబర్ 7 నుంచి మార్చి 17 దాకానే 3 నెలలు. ఆ తర్వాత ఎన్నికలు కూడా వచ్చి నీ మోడీ పరిపాలన ఉండే. అధికారులు ఎవరు చెప్తుంటారా? మోడీ గారు చెప్తూనే ఉంటారు కదా. మళ్ళీ జూన్ 7 దాకా 3 నెలల వాడు ఏం చేయలేదురా?
ఏది ఫ్రీ బస్సు నీ అయ్య పెట్టి మోడీ గాడు పెట్టిండా? పేదవానికి సిలిండరు నీ మోడీ గాడు ఇస్తుండా? చెప్పండి రా బత్తాయి గాళ్ళు, కాంగ్రెస్ కాదా? వచ్చిన 3 నెలల్లో ఆ శాఖలకు మంత్రులను ఏర్పాటు చేసుకొని, ఆ కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తుంటే చెత్తనా కొడకల్లారా, మీరు 10 ఏళ్ళు నీకు బీజేపీకి ఇచ్చిన నీ బీఆర్ఎస్కి ఇచ్చిన ఏం చేయని గాడిది కొడుకులు, దేశాన్ని వీడు చిన్న రాష్ట్రానికి 5 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ అని లుచ్చనా కొడుకు. వాడు ఎప్పుడో ఒకటి నాగార్జున సార్ కూలుతలేదు కానీ 3 ఏళ్లకే వీనికి కాళేశ్వరం కూలుతున్నది. ఇక వాడైతే నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడైతే గుజరాత్లో అన్ని కూలిపోతున్నాయి. వాడు 10 ఏళ్లలో ఏం కట్టలేదు. కాంగ్రెస్ వాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏవిరా అంటే చాయ్ బండి పెట్టుకో పకోడి చేసుకో అంటావు. ఎంబీఏ చదివి ఇంజనీరింగ్ చేసి చాయ్ బండి పెట్టుకున్నారా మోడీలు ఇచ్చిన కొడుక? నీ బీజేపీ బాపన్న కొడుకుల పిల్లలకి మరి అమిత్ షా కొడుకు బీసీసీఐ ప్రెసిడెంట్ కాకుండా పకోడి చేసుకోవాలి, చాయ్ బండి పెట్టుకోవాలి. రాజ్నాథ్ సింగ్ బిడ్డ కొడుకు లేకపోతే స్మృతి ఇరానీ బిడ్డ చాయ్ బండి పెట్టుకోవాలి. దేశంలో ఉన్న పెద్ద పెద్ద బీఫ్ కంపెనీ ఎక్స్పోర్ట్ కంపెనీలు బాపనలో ఎందుకుంటారా మీ బీజేపీ వాళ్ళై? అంటే ఎట్లా కనిపిస్తున్నాం? ఒక్క బాపన బీజేపీ బాపనల పిల్లలు ఎవరైనా జంపికత్తి పట్టుకొని వీధులకు వస్తారా? బీసీ పొరగాళ్ళను వీధుల్లోకి తెప్పిస్తావు, పొద్దుగాలేస్తే విద్వేషం నేర్పుతావు. ఆడిపోతారా ముస్లిమ్స్? భారతదేశంలో పుట్టిన ముస్లింలకు ప్రధాని కాదురా మోడీ. వాడు ముస్లింలకు ఏం చేసింది లేదు, హిందువులకు ఏం చేసింది లేదు. ముస్లింల దగ్గర దోసుకున్నాడు, హిందువుల దగ్గర దోసుకున్నాడు. మరి మోడీ గారికి హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందువుల సంపద కావాలి, హిందువుల యొక్క ఓట్లు కావాలి. ఏం చేసినావు మోడీ అనే లుచ్చనా కొడుకు హిందువులకు చేసినది ఏంది? ఒక్కటి మంచి పని చెప్పండి. కాంగ్రెస్ కట్టినవి వాటిలో పనిచేస్తుంది హిందువులే కదరా బోసుడికే. చెప్పండి రా, మోడీ గాడు హిందువుల దగ్గర 30 రూపాయల పైన ట్యాక్స్ తీసుకుంటలేడా? కేంద్ర ఎక్సైజ్ సుంకం. మోడీ గాడు హిందువుల దగ్గర జిఎస్టీ తీసుకుంటలేడా? ఏం చేసిండు మోడీ గాడు హిందువులకి? పొద్దుగా లేస్తే కాదు, వాడు చేసిన దోపిడీ మొత్తం రైతులకు రుణాలు మాఫీ అయ్యాడంట చెత్తనా కొడుకు. కానీ గుజరాతీ వ్యాపారులకు మాఫీ చేస్తాడంట. వానికి బలిసిపోయి పుచ్చిపోయి ఉన్నటువంటి వాళ్ళకి నువ్వేంద్ర పేదోని సొమ్ము తీసుకునే వానికి ఇచ్చేది? ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని కదా. పైన తీసుకా పెట్రోల్ వస్తుంది అన్నాడు. ఏదిరా డాలర్ వాల్యూ తగ్గుతుంది అన్నాడు. ఏదిరా 83 రూపాయలు అయింది, 83, 84 అయింది. ఏదిరా ఏది మానవుడు ఒక సామాన్యుడు కొనుక్కునే స్థాయిలో ఏ వస్తువు ఉందిరా మోడీ? ఉన్నదా? అరొక్క వస్తువు పిరం చేస్తేవి, అన్ని సబ్సిడీలు ఎత్తేస్తేవి. కాంగ్రెస్ వాడు 3 రూపాయల 50 పైసలు ట్యాక్స్ 56 పైసలు ట్యాక్స్ తీసుకుంటే డీజిల్ మీద నువ్వు 33 రూపాయలు చేస్తేవి. పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు 9 రూపాయలు తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేస్తేవి. ఏం చేసినావు? బీజేపీ సిద్ధాంతమే అనువాదమాయ. వాడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాడు. అంటే ఏంది? బాపనోడు పాటించేదో అందరు పాటించాలని చెప్తున్నాడు. బాపనోడు మొక్కే దేవుణ్ణే మొక్కాలని చెప్తున్నాడు కదా. వన్ నేషన్ వన్ లీడర్, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, వన్ నేషన్ వన్ పాలిటీషియన్, వన్ నేషన్ వన్ బిజినెస్ మ్యాన్, ఇదా? వన్ నేషన్ వన్ డ్రెస్ కోడ్ ఇదా? నువ్వు చెప్పింది పాటించకపోతే వాని మీద బురద వెళ్తావు. ఎందుకు మోడీ? నువ్వు తెలుగు నేర్చుకో, మేము చెప్తున్నాం. నువ్వు తమిళం నేర్చుకో. చెప్తానా కొడక. సౌత్ ఇండియాలో ట్యాక్స్ ఎక్కడ ఇండియన్స్ దగ్గర ట్యాక్స్ హిందువుల దగ్గర ట్యాక్స్ వసూలు చేయకు. అర్థమైందా? ఇప్పుడు బీజేపీలో ఏ శాఖన తీసుకోండి, 97-99% బ్రాహ్మణులే ఉన్నారు అన్ని శాఖలలో. అవార్డులు బ్రాహ్మణులకే ఇచ్చినావు, సినిమాలు బ్రాహ్మణుల మీదనే వస్తాయి. అర్థమైందా? బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ అన్ని నిర్ణయం తీసుకునే పొజిషన్లో బ్రాహ్మణులే ఉంటారు. ఎలక్షన్స్ ఉండవు. కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసి ప్రైవేట్ పరం చేసేసి ఫ్రీగా ఇచ్చేసి నీ దోస్తులకి లక్షల కోట్ల పడుతుంది. మళ్ళీ అలా రిజర్వేషన్లు ఉన్నాయి ప్రైవేట్లో అంటే రిజర్వేషన్స్ ఎత్తేసినావు. ఇప్పుడు ఎత్తేసినావు. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు బిల్లు పెట్టి రిజర్వేషన్లు ఇద్దామంటే బీసీలకు కానీ మహిళలకు కానీ అప్పుడు సహకరించలేదు. ఏం చేసినావు? ఎవరికి ఏం చేసినావు మోడీ? అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. సో ఆ క్రమంలో ఇప్పుడు వాళ్ళు తీవ్ర వ్యతిరేకం రిజర్వేషన్ అంటే మనకేదో ఫేవర్ చేస్తున్నా అంటారు చెత్త నా కొడుకులు.
ఆలోచించండి మిత్రులారా. రిజర్వేషన్ అంటే సమన్యాయం. రిజర్వేషన్ ఉన్నప్పుడే 99% బ్రాహ్మణులు ఉన్నారు అన్ని శాఖలలో. రిజర్వేషన్ ఎత్తేస్తే ఆ 3% కూడా ఎస్సీ ఎస్టీలు 3% కొద్ది శాతం ఉన్నారు. సో ఇప్పుడు ఎత్తేస్తే మొత్తం బ్రాహ్మణులమయమవుతుంది. వెనుకట ఈ బ్రాహ్మణుల రాజ్యం ఉన్నప్పుడు ఈ ఈ యొక్క శూద్రులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఒక మంచి బట్ట కట్టుకున్నారా చెప్పండి? మంచి జీవితం గడిపినరా? వేదం వింటే సీసం పోసిండ్రు చెవులలో, వేదం యొక్క చదివితే నాలుకలు కోసిర్రు. చెప్పండి. ఇప్పుడు అదే రాజ్యం తేవాలని ట్రై చేస్తున్నాడు కదా. ఉన్న దేశ ప్రజల సంపాదన తీసుకొని మన గుళ్ళ దాచిపెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఒక్క నేల మాలిగ తెలిస్తేనే గంత బంగారం వచ్చింది పద్మనాభ స్వామి గుడిలో. మిగతా తెరవనిస్తలేడు. నాగబంధం, తొక్కల బంధం అవద్దని చెప్తున్నాడు. అంటే మొత్తం దేశ ప్రజల సంపద అప్పుడు మనువాదంలో ఎట్లయితే శూద్రుడు అంత బాధలు అనుభవిస్తున్నాడు, ఇప్పుడు అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. రిజర్వేషన్ ఎత్తేయడం అంటే అదే. రిజర్వేషన్ అంటే అందులో తప్పేముంది? జనాభా ఎవరెంత ఉన్నారు, వాళ్ళు ఎన్ని ట్యాక్సులు కడుతుర్రు, బడ్జెట్లో ఎంత వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది, దాన్ని బట్టి నువ్వు వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వమంటే ఎట్లా నేరం అవుతుందిరా? సమన్యాయం లేదా సమ ప్రాతినిధ్యం కలిపిమంటే అలా తప్పే ఉంది. మీ బాపనాలు కట్టే ట్యాక్స్ ఎంత? మీరు అనుభవిస్తున్నది ఎంత? మిగతా 97% మంది శూద్రులు కట్టే ట్యాక్సులు ఎంత? వాళ్ళు అనుభవిస్తుంది ఏముంది? అంటే న్యాయం మాట్లాడకూడదా? అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తారా? జై శ్రీరామ్ అనుకుంటా. ఆలోచించండి మిత్రులారా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బీజేపీ సిద్ధాంతమే మనువాదము. అందుకే అంబేద్కర్ గారు సిస్టమేటిక్ గా అధర్మాన్ని ధర్మబద్ధం చేశారు, వివక్షని ధర్మబద్ధం చేశారు. ఒక్క బ్రాహ్మణ స్త్రీ దేవదాసిగా పనిచేసింది చూపెట్టండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎందుకు ఇవ్వాలి? శూద్రామ ఎందుకు ఇవ్వాలి? మీ అమ్మ కడుపులోకి వెళ్ళి బాపనోడా నువ్వెట్లా వచ్చినావో ఈ శూద్రుని యొక్క బిడ్డ కూడా అట్లే వచ్చింది కదా భూమి మీదకి. నీకు గిచ్చిన నొప్పి అవుతుంది, బాపనోడికి శూద్రుడికి ఇచ్చిన నొప్పి అవుతుంది కదా. మరి శూద్రుని మీద నీకు ఎండ కొడుతుంది, శూద్రునికి ఎండ కొడుతుంది కదా. మరి ప్రకృతి పరంగా ఏ రకంగా చూసినా, పోనీ నేను పుట్టినప్పుడు నా శరీరం మీద, నా పిర్ర మీద ఏమన్నా స్టాంప్ వేసి పంపించిండా దేవుడు నువ్వు శూద్రుడు అని? బాపనోడి పిర్ర మీద ఒక డిఫరెంట్ స్టాంపు వాడి ఆర్యుడు అని, నా మీద శూద్రుడు అని వేసిండా దేవుడు? మరి ఎక్కడా ప్రకృతి పరంగా సృష్టి పరంగా లేనప్పుడు, నువ్వు బాపనోడు సస్తాడు నేను చచ్చినప్పుడు, మరి ఎందుకురా నువ్వు మా మీద అజమాయి చెలాయిస్తావు? మాకు యొక్క సమన్యాయం అడిగితే అది నేరం అంటావు? ఎన్నిసార్లు అన్నారు బీజేపీ వాళ్ళు? అనేక సందర్భాల్లో అనేక సార్లు. ఇప్పుడు 400 సీట్లు ఎందుకు కావాలంటుండు మోడీ, అమిత్ షాలు? ఎందుకంటే ఆ యొక్క రిజర్వేషన్ ఎత్తేయాలన్నా వాళ్ళకి ఇప్పుడు అడ్డుపడుతుంది ఏంది? రాజ్యాంగం అడ్డుపడుతున్నది. రిజర్వేషన్ ఎత్తేయాలన్నా, ఈ మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఏం చేయాలన్నా రాజ్యాంగం అడ్డుపడుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని ఎత్తేయాలంటే 400 సీట్లు కావాలని అడుగుతున్నారు. అంటే మనకు ఉరితాడు వేయమని మనల్ని అడుగుతుర్రు. మనం ఆత్మహత్య చేసుకోమని మనకే అడుగుతుర్రు వాళ్ళు. దానికి ప్యాకేజీ వీరుడైనటువంటి మందకృష్ణ మాదిగ లాంటి చెత్తనా కొడుకు ఇన్నేళ్ళు ఊరికి దూరంగా ఓడిపెట్టినరా మందకృష్ణ మాదిగ? చెప్పురా చెత్తనా కొడుక. ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టం తెచ్చిందోడ్రా మందకృష్ణ మాదిగ? దళితులను ముఖ్యమంత్రి చేసిందోడ్రా మందకృష్ణ మాదిగ? మోడీ గారికి వర్గీకరణ చేయాలని అంతా ఉంటే 10 ఏళ్ళలో ఏం బీకినరా వాడు? మోడీ అనే లుచ్చనా కొడుకు ఎన్నో చట్టాలు తెచ్చిండు, మనకు ప్రజలు వద్దన్నా కానీ. రైతులకు 3 నల్ల చట్టాలు తెచ్చిండా? అట్లా ఏది అదానిలకు లబ్ధి చేకూరేటి 700 మంది రైతులను చంపిండు. లఖీంపూర్లో ఆ యొక్క రైతుల మీద ట్రాక్టర్ ఎక్కిచ్చిండు. వాళ్ళ మీద ఏది చర్యలు తీసుకోమంటే వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు కురిపించిండు. ఏది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లిథియం గన్లను అదానికి ఇవ్వడానికి, భూమి ఇవ్వడానికి ఆర్టికల్ 370 అందులో ఏ ప్రకరణం ఒకటే రద్దు చేసిండు, బి రద్దు చేయలేదు. అట్లాంటి ఆర్టికల్ 370 ఇందిరాగాంధీ ఎన్ని రద్దు చేసింది? 356 రద్దు చేసింది. నువ్వు కదా నీకు నచ్చినవన్నీ చేసినావు కదా. మరి అవన్నీ చేసినప్పుడు 3% లేని బ్రాహ్మణులకు 10% రిజర్వేషన్ ఇచ్చినావు కదా ఈడబ్ల్యూఎస్ కింద. నీకు ఇవన్నీ చేస్తాయి, నీకు 303 మెజారిటీ ఉండి మరి ఎస్సీలకు వర్గీకరణ చేయరాలేదా 10 ఏళ్లలో? చెప్పు మందకృష్ణ. అరే నువ్వు మందకృష్ణ లుచ్చనా కొడక, నువ్వు నిజంగా హానెస్టీ కొట్లాడితే ఎప్పుడూ వచ్చేదిరా రిజర్వేషన్. అప్పుడు కాంగ్రెస్ ఇస్తా అంటే కూడా ఇదే అడ్డుపడ్డది. ఈయన చెత్త నా కొడుకులేరా? బీసీలకు ఇస్తా అంటే ఈ చెత్త నా కొడుకులేరా అడ్డుపడ్డది?
మండల్ కమిషన్ కింద మనం రిజర్వేషన్ ఇద్దామంటే దాన్ని వ్యతిరేకించింది ఎవడరా? ఈ బాబునోడు కాదురా. అద్వాని రథయాత్ర అని స్టార్ట్ చేయలేదురా. అర్థమైందా? చూపెడతా. ఏది ఎన్నిసార్లు అన్నాడు? నువ్వు అంటే నీకున్నటువంటి అధికారాన్ని, నీకున్న పెట్టిన చట్టాలని ప్రతిపక్షాలు లేకుండా ఏమని వాడడానికి పెట్టిండు ఆ నెహ్రూ గారు ఆ సంస్థల వ్యవస్థల్ని. ఏంది ఇది? మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ప్రజలకి సోషల్ మీడియా, రెగ్యులర్ మీడియాలో పొద్దుగా వేస్తే చెత్త నింపుతావు, నువ్వేమో లక్షలు నింపుతావు, మళ్ళీ ప్రతిపక్షాలు ఏమనుకున్నా వాళ్ళని ఇబ్బంది పెడతావు. చెప్పు, ఎలక్టోరల్ బాండ్స్ అది నేరమే కాదంటాడు. నేరం కాకపోతే ఎందుకు తెచ్చినావు ఆ చట్టం? అంతకుముందు ట్రాన్స్పరెన్సీ ఎందుకు తీసేసినావు? ఎంతైనా నీకెందుకు ఇవ్వాలి? నీకు అంత డొనేషన్ ఇస్తే వాడికి నువ్వెంత కాంట్రాక్ట్ ఇచ్చినావు? ఇంకెట్లా దోసుకొని ఇచ్చినావు? ఎన్ని గేమింగ్ల కింద పిల్లల భవిష్యత్తులతో ఆడుకొని ఇచ్చినావు? ఎన్ని ఫార్మా కంపెనీలకి ప్రజల ప్రాణాలు తీసుకున్నారు అడ్డమైన మెడిసిన్ ఇచ్చి? వాళ్ళందరినీ ఆ యొక్క దుర్మార్గాలు ఎందుకు చేయనిచ్చినావు? వారి దోపిడీ ఎందుకు చేయనిచ్చినావు? ఎందుకంటే ఆ దోపిడీలో నీ వాటా నీకు వస్తుంది కదా. ఎవరికి చేసినావురా? నువ్వు ఏం మేలు చేసినావురా గాడిది కొడుకులు? అరే సిగ్గు శరమేమో అనిపిస్తలేరా బాపన్న కొడుకులారా? బీజేపీ ఆర్ఎస్ఎస్ బాపన్న కొడుకులారా, మీరు సావరా? మీరు భూమి ఉన్నంతకాలం ఉన్నాడా సావర్కర్ అని లుచ్చనా కొడుకు? గోల్వాల్కర్ అని లుచ్చనా కొడుకు ఉన్నాడా? మరి ఈ నడ్డాలు, స్మృతి ఇరానీ ఉన్నదా ఇప్పుడు? మీరు బాపన్న కొడుకులు సావరని చెప్పండి. భూమి ఉన్నంత వరకు ఉంటారు, మేమంతా దోసుకొని మా బొక్కలలో దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు ఏడున్నదిరా? అప్పుడు బాపన్నోడు దాచిపెట్టుకున్నది ఏడుందిరా? ఇలా గుళ్ళు ఎందుకు ధ్వంసం అయినాయి కాలక్రమేణా? ఈ బాపనోడు దేశ ప్రజల సంపద అంతా తీసుకొని గుళ్ళ దాచిపెట్టిండు, వినాయకుని బొడ్డులో దాచిపెట్టిండు, శివుని లింగం కింద దాచిపెట్టిండు. మీరు ప్రాచీన దేవాలయాలు ఇవ్వండి, శివుని లింగం కింద ఎందుకు అన్ని లింగాలు ఉంటాయి? పలిగిపోయాను ఉంటాయి, లోపల మొత్తం ఏంటుంటాయి? ఈ బాపనోడు దాచిపెట్టిన సంపద అంతా వాళ్ళు గుప్త నిధుల కోసం తవ్విర్రు. అర్థమైందారా చెత్తనా కొడుక? మరి ఆ బాపన్న కొడుకు దేశ సంపద దాచిపెట్టుకునే బాపన్న కొడుకులు ఉన్నారా? ఇయ్యాల ఎవడు ఉన్నాడు కదరా? ద కిల్లర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై. వేల మందిని ప్రజలను ఉరిదీసిన రాజులు ఇవాళ లేరు. రాజులు పోయినాయి, కోటలు పోయినాయి, అన్ని మట్టిలో కలిసిపోయినాయి. చరిత్రలో వాడు చేసిన మంచి పనులే మిగిలినాయి. అవునా కాదా? మరి అట్లాంటప్పుడు ఈ ప్రజల సొమ్మంతా దోసుకొని ఏం చేసుకుంటావు? నీ కడుపు నిండినాక, అది నీ అవసరాలు తీరినాక పైసలకు విలువ లేదు. నీకు ఆ పూటకి ఒక అది నీకు ఎంత కడుపులో పడుతుందో గంత తింటావు. అంతకంటే ఎక్కువ తిందామన్నా తినలేవు. ఎక్కువ తింటే కడుపు బలుగుతుంది, రోగం వస్తుంది, ఆ యొక్క ఇది ఇబ్బంది అవుతుంది, చచ్చిపోతాం. కాబట్టి నీ అవసరానికి ఎంత ఎక్కువ ఉంటే అది ముక్కిపోతుంది. అట్లాంటిది దేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టి దోసుకొని ఏం చేస్తావు? ఉన్నాడా ధీరుభాయ్ అంబానీ గల? దరిద్రముండా కొడుకులు. సో పొద్దుగా లేస్తే కాంగ్రెస్ అంటాడు, వాడు పిలుచుడే కాంగ్రెస్ అంటాడు. ఏంది? దేశ ప్రజలందరినీ సమానంగా చూడటం అది భారత రాజ్యాంగం యొక్క ప్రథమ కర్తవ్యం, ద ఫండమెంటల్ థింగ్. వాడు కాంగ్రెస్ ఎట్లా? వాడికి ముస్లింలకు ఏం ఫేవర్ చేసి, కాంగ్రెస్ వాడు హిందువులకు ఏం చెడు చేసి, మోడీ అనే లుచ్చనా కొడుకు హిందువులకు చేసింది ఏందిరా లంబడి కొడకల్లారా? 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ వాడు ఏది కట్టినా భారతదేశంలో 85 నుంచి 90% మంది హిందువులే ఉన్నప్పుడు హిందువులకి ఎంతది కదరా? అవులే, కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా హిందువులే కదరా? రేవంత్ రెడ్డి గుడికి పోవడం ఒక్కడా? నేను మొక్తలేనా? మతం ఎందుకు వస్తుందిరా? మతం కావాలంటే బాపనోళ్ళ లెక్క గుళ్ళె పూజారిగా బోసడికే. దానికి ప్రధానమంత్రి ఎందుకురా? లేకపోతే చిన్నజీఆర్ గారి లెక్క మఠాధిపతిగా. అర్థమైందా? మోడీ అనే లుచ్చనా కొడుకు క్రిస్టియన్లకు కూడా ప్రధాని. భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్కి, భారతదేశంలో సిక్కులకు ప్రధాని. మన దేశాన్ని రక్షిస్తుందే ఆర్మీలో 70% మంది సిక్కులే ఉన్నారు. లంబడి కొడక, ఒక్క గుజరాత్ నా కొడుకు ఉన్నాడు రా ఆర్మీలా కదా? అజీం ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ విప్రో పెట్టిన అజీం ప్రేమ్జీ ఇలా పనిచేస్తున్న వాళ్ళు హిందువులు కాదురా? చెత్త నా కొడక. మరి ముస్లిం దేశాలు అంటే భారతదేశంకి పెట్రోల్ అమ్మాయి అంటావు. ఏం తిని బతకాలరా బోసడికే హిందువులు? దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. హిందువులు తయారు చేసిన వస్తువులు ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు కొనవి అంటావు. అప్పుడేం చెప్తారా మోడీ లుచ్చనా కొడక? క్రిస్టియన్ దేశాలు మనకి ఆయుధాలు అమ్మాయి, మెడికల్ ఎక్విప్మెంట్ అమ్మాయి అంటావు. అప్పుడేం చెప్తారా మోడీ లుచ్చనా కొడక?
నీ నీ పిచ్చి ఓట్ల కోసం అమాయక ప్రజల్ని ఎడ్డినా కొడుకులను చేసి నీ పిచ్చిన ఓట్ల కోసం మన యొక్క మొత్తం హిందువుల యొక్క బతుకులతో ఆడుకుంటావు లుచ్చనా కొడుక. అన్ని దేశాల హిందువులను ఎల్లగొడతామంటాయి, ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు. అప్పుడు ఏం చేస్తావురా మోడీ లుచ్చనా కొడుక? ఏందిరా నువ్వు మేము కట్టిన ట్యాక్సులు సంపదకు లెక్క చెప్పు, ప్రజలకు ఏం చేసినావో చెప్పు, అంతవరకే. కానీ పొద్దుగాలు వేస్తే ప్రజల దృష్టి మరలుస్తా, పొద్దుగాలు వేస్తే హిందూ ముస్లిం వాడు గుడ్ మార్నింగ్ అని పని చేసిండు, జై శ్రీరామ్ అంట చెత్త నా కొడుకు. అదేంది రాజకీయ పార్టీ వాళ్ళకి నీకేం పనిరా చెత్త నా కొడక? మతరాజ్యం ఒక్కడన్నా బాగుందారా? పాకిస్తాన్ బాగుందారా చెత్త నా కొడక? బంగ్లాదేశ్ బాగుందారా? అందరినీ సమానంగా చూసే రాజ్యాలే బాగున్నాయా? అది పేరుకే ముస్లిం రాజ్యాలు అంటున్నాం. దుబాయ్ కానీ, ఎక్కువ అమెరికా కానీ, ఇంకా చాలా దేశాలు. అక్కడ అందరినీ సమానంగా చూస్తారు. దుబాయ్లో ఒరిజినల్ ముస్లిమ్స్ అక్కడ ఉన్న వాళ్ళు 3%, 97% మంది విదేశీ, అన్ని మిగతా మతాల వారే, అన్ని దేశాల వారు. అక్కడ ఏం చూపెడతలేరు వివక్ష? ఇస్లాం పుట్టిన దేశాల్లో కూడా లేదు కదా. మన దేశంకి ఎంతో విదేశీ మారక ద్రవ్యం వస్తుంది కదా, ఎంతో. ఆ దేశాల్లో కూడా హిందువులకు గుళ్ళు కట్టుకొని ఇస్తారు కదా. అంత హార్డ్ కోర్ ఇస్లాము, క్రిస్టియాని పుట్టిన దేశాలనే వివక్ష లేదు. మన దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరో ఏ కారణం ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్ష వల్ల కొద్దిమంది కన్వర్ట్ అయితే వాళ్ళని బూచిగా చూపెట్టి నువ్వు వాళ్ళకి చేసింది ఏం లేదు, ముస్లింలకి, క్రిస్టియన్స్కి. పోనీ హిందువులకు ఏమైనా చేసినావా? అది లేదు. హిందువుల సంపద దోసుకున్నావు, ఆ యొక్క ముస్లిమ్స్, క్రిస్టియన్ సంపద దోసుకున్నావు, అందరి సంపద దోసుకున్నావు. విభజించి పాలించి బ్రిటిష్ వాడు చేసిన పద్ధతి. బ్రిటిష్ వాడు యొక్క మన అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెట్టిండు. అన్న దగ్గర దోసుకున్నాడు, తమ్ముని దగ్గర దోసుకున్నాడు. అన్నకు చేసింది లేదు, తమ్మునికి చేసింది లేదు. చివరికి అన్నని చంపిండు, తమ్ముడిని చంపిండు, వాడు రాజయ్యండు. అంటే అది ఇదే పద్ధత ఈ ఆర్య బ్రాహ్మణులది? ఇదే దోపిడీ మెంటాలిటీయా? చెప్పండి ఎంతవరకు? రండి రా, ఎవడన్నా చర్చకు రండి, లేకపోతే వీడియో కాల్ జాయిన్ కాండి కదా. సైంటిఫిక్ టెంపర్ ఉండదా? ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఏదైనా డేటాతోటి మాట్లాడకూడదా? కాంగ్రెస్ దోసుకోవాలంటే ఆర్టీఐ చట్టం ఎందుకు చేస్తాడు వాడు? సమాచార హక్కు చట్టం ఎందుకు చేస్తాడు? చెత్త నా కొడక. పొద్దుగా లేస్తే బురద 10 ఏళ్ళ వచ్చి మరి ఒక్క స్కామ్ మీద కూడా చర్య ఎందుకు తీసుకోలేదురా కాంగ్రెస్ వాడు? అన్ని స్కాములు చేస్తే బురదల్లుడు మాత్రమే నీకు తెలుసు, దోపిడీ చేసుడు బురదల్లుడు. ఇలా మోడీ అనే లుచ్చనా కొడుకు 20% బడ్జెట్ కేవలం మిత్తి కడుతున్నాం బ్యాంకులకు మనం మోడీ వచ్చినాక. అర్థమైందా? 13 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసినప్పుడు 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 10 ఏళ్లలో చేసినప్పుడు 112 లక్షల కోట్లు. ఎక్కడికి పోయింది ఈ సంపద? నేను అప్పు ఒకటే చెప్తున్నా, అప్పు కాకుండా మళ్ళీ మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రతి సంవత్సరం, అది కాకుండా కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి అనేక సంస్థల్ని, అవి ఇప్పుడు ఎంత రేట్ అయి ఉంటాయి? మార్కెట్ రేటు లక్షల కోట్లు, 100 లక్షల కోట్లు. దాన్ని 6 లక్షల కోట్లకు గుజరాతీ దోస్తులకు ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. అంటే లెక్క పెట్టండి, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు, ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన డబ్బులు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్న డబ్బులు. అర్థమైందా? ఈ అప్పు చేసిన డబ్బులు, ఇన్ని రకాల డబ్బులు ఎక్కడికి పోయినాయో నాకు చెప్పండి. తక్కువ 400 లక్షల కోట్లు ఈ 10 ఏళ్లలో. చెప్పండి. మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు కూడా కాదు, ఇంకా 2.5 లక్షల కోట్లు. ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ దాదాపు 50 లక్షల కోట్లు. నేను ఆ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మింది లెక్క పెడతలేను నేను. ఎందుకంటే అది మార్కెట్, ఎల్ఐసి కింద, బిఎస్ఎన్ఎల్ కింద, వైజాగ్ సీల్ కింద ఉన్న భూములను అమ్ముకున్నామని లక్షల కోట్లు వస్తాయి. అట్లాంటిది 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు, అది దాన్ని అంటారా? అది అమ్మడం అంటారా? అది ఫ్రీకి ఇవ్వడం అంటారు. అర్థమైందా? ఒక గుజరాతీ వ్యాపారులకి 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ప్రతి దేశం తిరిగి అదాని కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు. ఒక్క దేశంతో భారతదేశంకి ఎట్లాంటి డీల్ చేసుకురాలే. అక్కడ సీపోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వమంటాడు, ఇక్కడ బొగ్గు గన్ల కాంట్రాక్ట్ ఇవ్వమంటాడు, ఇక్కడ విద్యుత్ కాంట్రాక్ట్ ఇవ్వమంటాడు. ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని పోర్టులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అదాని ఆధీనంలో ఉన్నాయి. ఎక్కడో 600 స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో 2వ కుబేరుడు ఎట్లా అయిండు? అది కూడా కోవిడ్ సమయంలో, కరోనా సమయంలో. ఏం వ్యాపారం చేసేయండు? దేశ సంపద వానికి రాసిచ్చినావు. ఎందుకు రాసిచ్చినావు?
అదాని పేరెత్తగానే నీకు ఎందుకు టెన్షన్ పడుతుంది? అదాని పేరెత్తగానే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ పార్లమెంట్ సభ్యత్వం వాళ్ళని ఎందుకు రద్దు చేస్తావు? ఎందుకు జైల్లో పెడతావు? మహబూబా మొయిత్రాన్ని ఎందుకు రద్దు చేసినావు? రాహుల్ గాంధీని ఎందుకు రద్దు చేసినావు? ఇండియన్ బర్గోన్ మీద ఎందుకు దుష్ప్రచారం చేసినావు? ఎందుకంటే అదాని కంపెనీలో ఉన్న పెట్టుబడులన్నీ ఈ ఆర్య బ్రాహ్మణులయ్యి, ఈ మోడీ వాళ్ళ అన్నయ్యి, తమ్ముని, వీళ్ళందరి వానికి 10-15% ఇస్తాడు వాడు వీనికి దోషపెట్టించినందుకు. మిగిలినంతా ఈ గాడిద కొడుకులకే. సో విదేశీ నల్లధనం తెస్తా అన్నాడు. ఇవాళ నల్లధనం మోడీ వచ్చినాక పెరిగింది విదేశాల్లో భారతీయులది. అంటే ఈ దోసుకున్న సొమ్ము అంతా ఆడబెట్టేసి వస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఏ రకంగా ఉన్నా మళ్ళీ రికవరీ చేస్తామని. అర్థమైందా? ఇట్లా నాశనం చేసి ఇలా 84 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తుండంట. దొడ్డు రేషన్ బియ్యం, సన్న బియ్యం తినేటోళ్ళని దొడ్డు బియ్యం తినమని బతుకుమంటుండు. ఎవడి ఆ బియ్యం ఓడు వండిచ్చిండు, మళ్ళీ నారైతే కదా. అర్థమైందా? అవి 10 ఏళ్ళకి సరిపడే 14 ఏళ్ళకి సరిపడే దాన్ని ముక్కిపోతుంది FCI గోదాంలలో. పారబోసే బదులు మనకిస్తున్నాడు. ఇంకా దాన్ని ఘనకార్యం చెప్పుకుంటున్నాడు. 84 కోట్ల మంది భారతీయులని సన్న బియ్యం తినేటోళ్ళని దొడ్డు బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చి పేదోళ్ళని చేసి నేను ఘనకార్యం చేసిన అంటూ అది కూడా వాడు మనం పండించినదే కదా. మోడీ గారు వాని ఇంట్లోకి ఇస్తలేడు కదా. ఈ వీటి గురించి చర్చ పెట్టండి రా, చెత్త నా కొడుకులారా. ఉండదు వీటి గురించి చర్చ. సమన్యాయం గురించి ఉండదు, దేని గురించి ఉండదు. ఆ CBI, ED, IT దాడులు దేనికి? ఆ సంస్థలు ఎందుకున్నాయి? ప్రతిపక్షాల మీద ఇబ్బంది పెట్టడానికా? ఇప్పుడు కోర్టుల కేసులు వేస్తే అవి కూడా విచారణకు రావు. ఇదేం దౌర్భాగ్యం? కోర్టును పనిచేయనిస్తలేవు, CBIని పనిచేయని, అవి ఇండిపెండెంట్ పనిచేసే వ్యవస్థలు. ఎలక్షన్ కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషను, కోర్టులు, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ ఇండిపెండెంట్ పనిచేసి వాటిని వాళ్ళన్నింటిలో అధికారులని నిర్ణయం తీసుకునేది వాళ్ళందరినీ అనుకూలం అని పెట్టుకున్నావు, బాబానని పెట్టుకున్నావు. లేకపోతే వాడిని తీసేసి ఇంకొని పెట్టుకుంటున్నావు. ఎవరికి ఏం చేసినావురా? చర్చకు రారు. మరాఠాలు బాపన్న కొడుకులు చేసేది అదే. ధర్మయుద్ధం చేయరు వాళ్ళు, ప్లెయిన్ ఫీల్డ్కి వచ్చి చేయరు. మీరు చూడండి, మరాఠాల చరిత్ర చదవండి. గొరిల్లా యుద్ధం అంటాడు. నువ్వు పడుకున్నప్పుడు కొట్టేస్తాడు, కొట్టేసి మనకు మళ్ళీ తిరిగి చూసే లోపల పారిపోతాడు. పోయి గుట్టలలో దాక్కుంటాడు ఎత్తు మీద. వానికి ఎక్కుడు కష్టం, మనకి ఎట్లా లెక్క వస్తుంది? దమ్ము ఉంటే మొగోడు అయితే ప్లేన్ ఫీల్డ్కి రా, కొట్లాడు. ఆ ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు. యుద్ధ నియమాలు పాటించవు. అంటే ఏ రకంగానైనా అన్యాయం చేసి దోసుకోవడమే మెంటాలిటీ పాపం ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే అంటున్నా. అది మంచిది కాదు. అది వానికి అర్థమైతే లేదు. తను చేస్తుంది తప్పు అని తాను గ్రహించలేని పరిస్థితిలో ఉండి మళ్ళీ వాడు మన ధర్మశాస్త్ర నీతులు చెప్తాడు. నీతులన్నీ మనని కంట్రోల్ చేయడానికే. ఆ పుస్తకాలు ఒక్కటి పాటించాడు. ఇలా ఆవు గోమాత అంటాడు. భారతదేశం 2వ అతిపెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే దేశం. మరి భారతదేశంలో ఉన్న బీఫ్ కంపెనీలు ఎవరైనా అంటే మళ్ళీ అదే బాపనోని ఉన్నాయి. అదే బీజేపీకి డొనేషన్ ఇచ్చే కంపెనీలు ఎవరా అంటే ఇదే బీఫ్ కంపెనీలు, అదే బాపనోడి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది? వాడు మిగతా వాళ్ళని ఎందుకు చంపొద్దు అంటున్నాడు? వాటి చంపితే ఈ బాపనోడికి బీఫ్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఆవులు దొరకాయి. బుద్ధిజం, జైనిజం ఎందుకు ఫ్లరిష్ అయింది? ఈ బాపనోడు పెట్టిన హింస వల్లనే. మూలవాసులు వాళ్ళకి నచ్చిన దేవుళ్ళని మొక్కున్నారు, మంచి చేసిన వాళ్ళని. ఈ బాపనోడు అనే దుర్మార్గుడు ఉన్న పశు సంపద అంతా తీసుకుపోయి అలా వేసిండు. వాని యజ్ఞాల యాగాలు. అశ్వమేధ యాగం అంటాడు. అశ్వమేధ యాగం అంటే ఏంది? అశ్వాన్ని నరమేధం అంటే చంపడం, మేధం అంటే చంపడం. అశ్వమేధం అంటే ఏంది? అశ్వమేధ యాగం రాజసూయ యాగం. అశ్వమేధ యాగం చేసిండు, ధర్మరాజు చేసిండు, ఇంకో ఆయన రాముడు చేసిండు అని చెప్తారు కదా. పట్టాభిషేకం చేసిండు. అశ్వాన్ని వదిలేవారు. అది ఎంత దూరం పోతే అదంతా వీని రాజ్యమే. అది సక్సెస్ఫుల్ వచ్చినాక ఆ అశ్వాన్ని మేధం చేశారు. మేధం చేయడం అంటే చంపడం. చంపి ఆ అశ్వం యొక్క మాంసాన్ని వాని యజ్ఞంలో వేసేసి కొంత మిగిలింది వాడు ప్రసాదం లెక్క స్వీకరించి తినేవాడు. అట్లా పశువులను వేసేవాడు. ఈ హింసను చూడలేక రాజులతో సహా ఈ బాపనోడు పెట్టే హింసను చూడలేక బుద్ధిజం జైనులకు అయిన ప్రజలు ఆ మూలవాసులు మొక్కుకునే బుద్ధుణ్ణి, ఆ బుద్ధిజం జైనికి సంబంధించిన అన్ని గుళ్ళని ఇవాళ ఈ బాపనోడి యొక్క గుళ్ళగా మార్చుకున్నాడు. అర్థమైందా?
మూలవాసుల దేవుళ్ళని దేవుళ్ళే కాదంటాడు వాడు. శూద్రుల దేవుళ్ళని దేవుళ్ళే కాదంటాడు. బాపనోడు చెప్పిన బ్రహ్మనే విష్ణుమూర్తే వాడు దేవుడు అంటాడు. ఎంత ఎంత అబ్యూస్, ఎంత అజ్ఞానం, ఎంత ఈ యొక్క. అందుకే అంటున్నా, మనము ఎడ్డినా కొడుకులం కావద్దురా అంటే చెప్తే వినరు. ఎవడైతే మనల్ని ఇబ్బంది పెట్టిండో మళ్ళీ వాడే చెప్పిందే మనం వింటా అంటే ఎట్లరా? ఒక వేదం తీయండి, ఒక రామాయణం తీయండి, ఒక మహాభారతం తీయండి, ఒక ఏ గుళ్ళ పూజారి ఏ మంత్రం అనేది తీయండి, ఏం పాడైంది అలా? పొద్దుగాల లేస్తే అన్ని అబద్ధాలే. ఒక్కటి కూడా ఒక లాజిక్ తర్కానికి అందనటువంటి. ఒకప్పుడు వాళ్ళు మనుషులు మంచి రాముడిని ఎందుకు దేవుడిని చేసి కూర్చొని పెట్టిండి బాపనోడు? రాముడి ఆదర్శ పురుషుడన్నా. ఎందుకంటే ఆదర్శ పురుషుడన్నా దేవుడన్నా ఎందుకు చేసిండు? బాపనోడు చెప్పింది గుడ్డిగా పాటించిన వాడు రాముడు. సొంత బ్రెయిన్ వాడని వాడు రాముడు. అర్థమైందా? అందుకని మిగతా వాళ్ళకి కూడా ఆదర్శప్రాయుడు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా బాపనోడు చెప్పినట్టు 100% పాటించాలని ఆ పుస్తకం రాసిండు. అంతే. నేను అబద్ధం చెప్తే మనుధర్మ శాస్త్రం అనే పుస్తకాన్ని చదవండి, పరాశర స్మృతి అనేది చదవండి, మనుస్మృతి చదవండి, చరక సంహిత చదవండి, ఏ పుస్తకం అనేది చదవండి. అలా ఏది ఒక 10% ఏమన్నా కొంచెం యూజ్ ఉండవచ్చు, కానీ 80 to 90% ఒక లాజిక్ అందనటువంటి ముచ్చటనే ఉంటుంది. అది ఎందుకు పెట్టిండు ఆ శాస్త్రాలు, ఎందుకు పెట్టిండు ఆ నియమాలు ఎవరికి అర్థం కాదు. అప్పటి కాలమైనా ఇప్పటి కాలమైనా. అంటే ఒకటి, వానికి పూర్తి నాలెడ్జ్ లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంది అంటే వాడికి వివక్షను పెంచి పోషించడం అలవాటు చేసుకున్నాడు. అర్థమైందా? సో అంత పోనీ అప్పుడు వానికి జ్ఞానం లేకనో ఏ కారణం చేతనో అయిపోయింది. ఇప్పుడు కొత్త పుస్తకాన్ని రాసుకున్నాం, స్వతంత్రం వచ్చింది, ఇప్పటికైనా మారాలి కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అవే చెత్త నింపుతా అంటే ఎంతవరకు కరెక్టు? ఒక ఆధారం లేకుండా, ఒక శాస్త్రీయ దృక్కోణం లేకుండా ఎన్నేళ్ళు తీసుకుందాం ఇట్లా? ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అర్థమైందా? మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి, నేను చదువుతా. అదేవిధంగా మనం కొన్ని వాళ్ళ రిజర్వేషన్ గురించి. రిజర్వేషన్ అంటే తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సినిమా ఫంక్షన్ జరుగుతుంది, జరిగినప్పుడు ముందటకు సీట్లు రిజర్వ్డ్ అని పెడతారు. రెస్టారెంట్ పోతే కొన్ని టేబుల్ రిజర్వ్డ్ అని పెడతారు. అంటే అగ్రకులం వాడికి రిజర్వ్డ్ అని పెడితే అది తప్పు కాదు, పేదోడికి రిజర్వ్డ్ పెడితే తప్పు. అర్థమైందా? అదేవిధంగా ఈ యొక్క అదానీ అంబానీ యొక్క లోన్లు మాఫీ చేస్తే తప్పు కాదు, అదే రైతుల రుణాలు మాఫీ చేస్తే తప్పు. అర్థమైందా? సో పేదోడికి ఏమన్నా సాయం చేస్తే అది ఉచితాలంట. మరి ధనవంతుడి సాయం చేస్తే, అదానీలకు సాయం చేస్తే, అంబానీలకు సాయం చేస్తే, ప్రైవేట్ కంపెనీలు నష్టాలు వచ్చినాయని వాళ్ళ యొక్క రుణాలు మాఫీ చేస్తావు, ప్రభుత్వ సంస్థలు నష్టాలు వచ్చినాయని అమ్మి బారదొప్పుతావు. ఎక్కడ నీతి, ఎక్కడ అంటే ప్రజల మీద 97% ఉన్న ప్రజల మీద నీకు ఎక్కడ ప్రేమ ఉంది మీ బాపనోడికి? ఎందుకు మా మీద ఇంత వివక్ష, ఇంత యొక్క మా మీద మమ్మల్ని మీ మనుషులు లెక్క ట్రీట్ చేయకపోవడం ఎందుకు? దిస్ అబ్యూస్ హ్యాస్ టు బి స్టాప్డ్. దమ్ము అంటే ఏ బాపన్ నా కొడుకు, ఏ గరికపాటి నా కొడుకు, ఏ లుచ్చ నా కొడుకు, ఏ చాగంటి లుచ్చ నా కొడుకు, ఏ చిన్నజీఆర్ గాడు చర్చకు రండి. చిన్నజీఆర్ గాడు మనము మొక్కే దేవుళ్ళనే వాడు ఒక విష్ణుమూర్తి రిలేటెడ్ తప్ప ఏ దేవుని మొక్కొద్దంటాడు చెత్త నా కొడుకు. శివుని మొక్కొద్దంటాడు, భవానీ మాతని మొక్కొద్దంటాడు. అంతకుముందు మనకి ఫ్రెండ్స్ వాళ్ళు చండీ యాగం చేస్తారు, చండీ యాగం వద్దంటాడు వాడు, సుదర్శన యాగమే ఏమంటాడు వాడు. శివుని విగ్రహాలు ఉంటే తీసేపిచ్చింటాడు. మళ్ళా రామానుజాచార్య సిద్ధాంతాన్ని పాటిస్తాము, మాది యొక్క అందరం సమానము, అద్వైతం అంటాడు. శంకరాచార్యుడు చెప్పిన అద్వైతం ఎక్కడున్నది? అద్వైతం ఒకటే అంటాడు. మళ్ళీ ఒక పొడుగు పొట్టుని పెట్టేందే వినాలంటాడు. వాడి ఆధిపత్యం తప్ప అక్కడ ఏమీ లేదు. అందరి పైసలు దోసుకోవడం తప్ప ఏమీ లేదు. జిఆర్ ట్రస్ట్ కింద 1000 కోట్లు ఉంటాయి. ఏందిరా మీ బాధ? మీ యొక్క ఈ బాపన్న కొడుకులది ఏంది? ఎన్నేళ్ళు మమ్మల్ని కాసుక తింటారు? ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్. అర్థమైందా? ఎన్ని దుష్ప్రచారాలు. ఇటలీ సోనియా గాంధీని ఇప్పటికీ ఇటలీ అంటాడు చెత్త నా కొడుకు. వాడు నిన్న బండి సంజయ్ గారు ఇటలీ ఐఎన్సీ అంటే చెప్పిండు, ఇటలీ కాంగ్రెస్ ఏదో అన్నాడు.
సో చెత్తనా కొడుక, నువ్వు పెట్టిన నీ బాపన్న కొడుకు పెట్టినటువంటి హిందూ ధర్మశాస్త్రం కానీ, హిందూ అనే కంటే సనాతన బ్రాహ్మణ ధర్మాలు పెట్టినటువంటి ప్రకారం కూడా భర్త యొక్క అన్ని భార్యకు వస్తాయి కదరా. ధర్మపత్ని అంటే భర్త యొక్క ఇంటి పేరు కానీ, భర్త యొక్క మతం కానీ అన్ని హిందూ ధర్మంలో పితృస్వామ్యంగా ఉన్నటువంటి దాంట్లో ప్యాటర్నల్ సొసైటీలో భర్త అన్ని భార్యకు వస్తాయి కదరా చెత్తనా కొడుక. ఆమె ఇటలీ పౌరసత్వాన్ని రద్దు చేసుకొని భారతదేశ పౌరసత్వాన్ని తీసుకొని సావుకు దగ్గరొచ్చి భర్త దానిపైన చిన్నపిల్లల్ని ఒక సిస్టమేటిక్గా పెంచి ఆమె పేరు మార్చుకొని అన్ని చేసి భర్త యొక్క ధర్మాలను పాటిస్తూ ఈ దేశ పౌరసారైనాక సావుకు దగ్గర వచ్చినాక ఇంకా ఇటలీ అంటే ఎట్లా కలుస్తుందిరా? ఏం చేసిందిరా? యూపీఏ 1లా యూపీఏ 2లా ఆమె ఏమైనా చేసే స్థాయిలో ఉండి కూడా ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు సోనియా గాంధీ గారు. పోనీ ఇటలీకి ఏం ఫేవర్ చేసిందో మరి విచారణ చేసి చూపెట్టు. సోనియా గాంధీ ఇటలీకి చేసిన ఫేవర్ ఏం చెప్పు? ఆమె భారతీయ పౌరసత్వం తీసుకుంది, హిందూ ధర్మశాస్త్రాలను పాటించింది, హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుంది, హిందూ ధర్మం ప్రకారం భారతదేశం యొక్క అన్ని రూల్స్, భర్త యొక్క విధి విధానాలు, ఈ బాపనవాడు చెప్పిన విధి విధానాలని పాటించింది. అయినా 50 ఏళ్ల కింద ఆమె పుట్టిన దేశాన్ని ఇంకా ఎందుకంటావరా ఇప్పటికీ కదా? ఇందిరాగాంధీ, స్మృతి ఇరానీ పార్సీని పెళ్లి చేసుకుంది, బాపనామే తప్పు కాదు. అదే ఇందిరాగాంధీ పార్సీ ఆమె చేసుకుంటే మళ్ళీ ముస్లిం అంటాడు. నెహ్రూ గారి మీద బురద అవుతాడు. ఎవరు నన్ను వదిలినావురా నువ్వు? దేశంలోకి పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశాన్ని ఈ స్థాయికి తెచ్చిన నెహ్రూ గారి మీద, అది కూడా 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూ గారి మీద ఇప్పటికీ బురద అవుతాడు. ఏమని ఏం చేసినా నెహ్రూ గారు? ఒక్కటి చెప్పండి రా చెత్త నా కొడుక, నెహ్రూ గారు దేశానికి చేసిన అన్యాయం ఏందో. మీరేం చేసిర్రా బాపన్న నా కొడుకులు? మీ అంత గలీజ్ నా కొడుకులు భూమి మీద లేర్రా. అర్థమైందా? ఆ ప్రకృతి యొక్క మిమ్మల్ని నాశనం చేస్తుంది బీజేపీ ఆర్ఎస్ చెత్త నా కొడుకులని. ఇది నా శాపం, గుర్తుపెట్టుకో. మంచి వాళ్ళ శాపాలు తగులుతాయి. అర్థమైందా చెత్త నా కొడుక? ఆలోచించండి మిత్రులారా. వీడు ఇన్ని చేసి ఎందుకు అనలేదా? బీజేపీ వాళ్ళు అనలేదా? చూపెడతా ఆ యొక్క రిజర్వేషన్ రిలేటెడ్. ఏమంటున్నాడు సుందర్ తేజ్ దొండపాటి అన్న, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ డాక్టర్ కేఏ పాల్? కేఏ పాల్ అనే వ్యక్తి ఏమంటారు, ఏమంటారు, ఆయన పుట్టిన వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పుట్టి పెరిగిండు. అయినప్పటికీ ఆయన ఇది తన అంత పెద్ద చదువుకోలేదు. అయినప్పటికీ తన యొక్క వాక్చాతుర్యంతో ఇది ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ మెప్పించి ఆ విధంగా అతను శాంతి నెలకొల్పడంలో, ప్రపంచ దేశాధినేతలను ఒప్పించడంలో, అదేవిధంగా పేద దేశాలకి ఆ యొక్క ధనవంతుల దగ్గర ఉన్న సొమ్ము డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా తను డెఫినెట్లీ ఆ టాలెంట్ ఉంది. ఆయన యొక్క ఇది ప్రపంచ దేశాధినేతలను ఒప్పించి శాంతి నెలకొల్పడం కానీ, డబ్బులు పేద దేశాలకు తీసుకురావడంలో డాక్టర్ కేఏ పాల్ గారికి టాలెంట్ ఉంది. కాకపోతే ఆయన ఏది ఒకప్పుడు అంత లెవెల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ విధంగా లేకుండా వేరియస్ కారణాల చేత ఇప్పుడు ఆ స్థితిలో లేకపోయినప్పటికీ ఆ టాలెంట్ మాత్రం ఉంది. కానీ పాల్ గారు ఏది ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడకుండా అప్పుడున్న దాన్ని అట్లనే చెప్పే వరకు ఆయన కామెడీ లెక్క అయిపోతుంది. అదొకటి. రెండోది, ఆయన మొన్న ఏదో రీసెంట్గా ఒక వీడియో చూసిన, అది ఇంటర్వ్యూ టైప్ది. సో కానీ మళ్ళీ బీజేపీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది కేఏ పాల్ది. అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రజలకు ఏమి కావాలనో, ప్రజలకు ఏది మంచిదో అది చెప్పాలి. కానీ వాడు దుర్మార్గం చేస్తున్న దుష్టునికి మద్దతు ఇస్తా అంటే ఆ విషయంలో కేఏ పాల్ గారిని నేను వ్యతిరేకిస్తాను. ఓవరాల్ ఆయనకు టాలెంట్ అయితే ఉన్నది, అది మాత్రం చెప్పగలుగుతా. దాన్ని ఎంతవరకు ఈ మధ్య కాలంలో సద్వినియోగం చేసిండు అంటే నాకు డౌటే. ప్లస్ ఆయన గ్రౌండ్ వర్క్ చేయకుండా ఆయన మాట్లాడే మాటలు ఓకే గతంలో ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు రియాలిటీ దగ్గర మాట్లాడకపోయేసరికి ఆయన కామెడీ పీస్ అయిపోయాడు. కేఏ పాల్ మాట్లాడితే నవ్వుకుంటున్నారు అట్లా. అంటే ఆ యొక్క ఏమంటారు కామన్ సెన్స్ అంటారా, ప్రెజెన్స్, సెన్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనేది ఆయన లేకుండా చేసుకున్నాడు ఆయన. సో అది మిత్రులారా. సో కొన్ని రిజర్వేషన్ సంబంధించినవి బీజేపీ ఆర్ఎస్ఎస్ బాపన్న కొడుకులు వాటి ఎప్పుడు కానీ
వాడు నిజాన్ని ఒప్పుకోడు. దరిద్రం ఏంటంటే ఎంతసేపు అబద్ధాలను బతికిపిస్తాడు మనని. చూద్దాం ఏది వాడు రిజర్వేషన్కు ఫేవర్ అంటుండు కదా, చూద్దాం, అన్ని చూద్దాం. చెత్త నా కొడుకు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, అలాగే చూద్దాం, కొన్ని చూసుకుంటాం. ఒక 5-10 ఉన్నాయి. ఏమన్నాడు? ఆరక్షణ మేము వ్యతిరేకం, ఎస్సీ ఎస్టీ బీసీలకి యొక్క ఆరక్షణ అంటే రిజర్వేషన్. ఓకే, సో రిజర్వేషన్ ఇస్తే క్వాలిటీ పడిపోతుంది అంటుండే. ఎట్లా పడిపోతుంది అంటే నువ్వు డైరెక్ట్ చెప్తున్నావు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు శూద్రులు, మేమే తెలివి కళ్ళోళ్ళం, వాళ్ళకి తెలివి లేదు, అంబేద్కర్ రాజ్యాంగం రాసినా ఆయనకు తెలివి లేదు అని ఈ పబ్లిక్ చెప్తుండే కదా. నేను అబద్ధం చెప్తలేను కదా. ఇది రాజ్యసభలో ఆ బాపనోడు యొక్క దాని యొక్క వైస్ చైర్మన్ ఉన్నాడు, వాని ముందటనే చెప్తున్నాడు మళ్ళీ. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తే ఏమైతున్నాడు? స్తర్ గిరిజాయగా అంటే ఆ యొక్క క్వాలిటీ పడిపోతుంది అంటున్నాడు. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి యొక్క మూతికి యొక్క ముడ్డికి చీపురు కట్టుకోవడం తప్ప చదువుకోవడం తెలియదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు కదా అనేది వాడు చెప్తున్నాడు. రాజ్యాంగం రాయరాదు ఎస్సీ ఎస్టీ బీసీలకి. ఏం చేయాలి? ఎస్సీ ఎస్టీ బీసీలు చెప్పులు కుట్టాలి, సండాసులు ఎత్తాలి కదా మోడీ, కదా ఆర్యబాబన్ నా కొడక. చాలోడు మగ్గం నేయాలి, సాకలోడు బట్టలు ఉతకాలి కదా, ఒకడు తట్టలు అల్లాలి, ఒకడు ఇది పండ్లు అమ్మాలి, ఒకడు చేపలు పట్టాలి. నువ్వేం చేయాలి? కూర్చోండి ముచ్చడి చెప్పాలి, పంచాంగం చెప్తాడు మనకి. నువ్వు ఉచ్చబోసింది కూడా బాబునని తెలియాలి, నిన్ను కంట్రోల్లో పెట్టాలి. కూర్చున్న దగ్గర ఏం పని చేయకుండా నీ సొమ్ము దోసుకోవాలి కదా. దళిత అమ్మాయిని ఊరికి లగ్గం చేయాలి, దేవదాసి చేయాలి, చేసేసి దేవునికి దాసి అంటే దేవుడు వచ్చి చేయడు కదా ఈమెతోటి. గుళ్ళో ఉన్నటువంటి ఆ యొక్క పూజారులకి సుఖపెట్టాలి, బట్టలు లేకుండా నాట్యం చేయాలి. అట్లనే కోరికలు వస్తే కోరికలు తీర్చాలి. అప్పుడు రాదు అంటరానితనం. ఎప్పుడు వస్తుంది అంటరానితనం? మిగతా అన్ని సమయాల్లో వస్తుంది అంటరానితనం. అంటే ఎంత అబ్యూజ్ చేస్తున్నాడు. అయినా మనకు సిగ్గు లేకుండా ఇంకా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తామంటే, మన సావుని మనకు ఉరితాడు ఇచ్చి మాకు వెయ్యండి ఈరా అని మనకు ఇన్ని రోజులు ఊరికి దూరంగా పెట్టిన వాడికి మళ్ళా ఈ మందకృష్ణ మాదిగా పోయి సపోర్ట్ చేయడం అంటే ఏమర్థం? వాడు చేసేది ఉంటే 10 ఏళ్లలో చేయడా మోడీ? చెయ్యడ్రా వాడు. ఇవాళ మహిళలకి ఏది రిజర్వేషన్ అన్నాడు. కాంగ్రెస్ మహిళలు అనేసరికి మహిళలకు రిజర్వేషన్ అని బిల్లు పాస్ చేసిండు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం అడ్డం వస్తుంది? కాంగ్రెస్ వాడు ఇంప్లిమెంట్ చేయడానికి వద్దన్నాడా? చెప్పండి. దానికి జనాభా లెక్కలు ఎందుకు లింక్ పెట్టినావు? మరి జనాభా లెక్కలు చేస్తా అంటే కాంగ్రెస్ వాడు అడ్డుపడ్డా? కాంగ్రెస్ హయాంలో 2011లో చేసినాం, ఎవ్రీ 10 years చేయాలి. 2021లో కూడా ఆపిండు. అంటే కోవిడ్ వచ్చిందను. కోవిడ్ అయిపోయి ఎన్ని రోజులు అయింది? 22లో ఎందుకు చేయలేదు? 23లో ఎందుకు చేయలేదు? 24లో ఎందుకు చేయలేదు? నీకు చేసే ఉద్దేశమే లేదు. కాబట్టి రేపు 29లో కూడా ఇంప్లిమెంట్ చేయవు బీసీ మహిళా బిల్లు. ఎప్పటికీ ఇంప్లిమెంట్ చేయవు. నువ్వు జనాభా లెక్కలు చేయవు, ఇంప్లిమెంట్ చేయవు. నీకు చేసే ఉద్దేశమే లేదు. నీ దృష్టిలో మహిళ అంటే 1 పిల్లలు కనాలి, 2 పిల్లలు పెంచాలి, ఉంటే వంట రూమ్లు ఉండాలి, లేకపోతే బెడ్రూమ్లు ఉండాలి. స్త్రీ అంటే వస్తువు. స్త్రీకి మొగం లెక్క ఆలోచించరాదు కదా రా బాపనోడా కదా. స్త్రీ డాక్టర్ పని మొగోడు చేసినట్టు డాక్టర్ పని చేయలేదు కదా. ఏముందిరా స్త్రీ శరీరంలో పురుషుడి శరీరంలో ఏముంది? అన్ని సేమ్. గుండె అన్ని ఏ వస్తువైన చర్మము అన్ని సేమ్ ఉన్నాయి. కొన్ని పిల్లలు పుట్టే కార్యక్రమం, కొన్ని హార్మోన్స్ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, లేదంటే కొంత ఫ్యాట్ ఎక్కువ ఉన్నది తప్ప అంతకు మించి మిగతా అన్ని విషయాల్లో సేమ్ ఉన్నాం. అట్లాంటి ఏ ఒక్క వ్యక్తి కూడా సేమ్ కాదు. మరి అట్లాంటి అందరు యూనికే. అట్లాంటిది స్త్రీని వస్తువు లెక్క చూసే కల్చర్ ఎవడు పెట్టి నీ బాపనోడు కదా. ఎవరిని బతకనిచ్చినవురా నువ్వు? ఏ సామాజిక వర్గాన్ని బతకనిచ్చినావు? కళ్ళ ముందట తేట తెల్లంగా ఆధారాలతో అన్ని కనిపించినా ఎవరిని బతకనిస్తలేడు వీడు. అరే ల్యాబ్ టెస్ట్ చేద్దాంరా పెండ వచ్చని అంటే రాడు. మళ్ళా కోర్టు అడిగితే సారీ చెప్తాడు. ఇది కరెక్ట్ చూసారు కదా. బీసీ ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు చేయలేరు అంటున్నాడు. ఎంతవరకు న్యాయం?
99.99 ఓట్లు యొక్క మార్కులు ఎందుకు? అది కూడా సబ్జెక్టు సంబంధించి అడగకుండా ఫలానా వాడు ఫ్రెంచ్ గయానా తవ్విండా లేదా నాకెందుకు? నేను పైలట్ కావాలంటే విమానంకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే చాలు, నాకు డాక్టర్ కావాలంటే డాక్టర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే చాలు. దాని రిలేటెడ్ క్వశ్చన్ అడుగు, దానికి సంబంధం లేనిది ఏందో అడుగు. ఎందుకు 99.9 మార్కులు ఏం చేసుకుంటావు? 60% కంటే ఎక్కువ వస్తే వానికి తెలివి ఉన్నట్టు లెక్క, ఇచ్చిన పని చేయగలుగుతాడని లెక్క. అర్థమైందా? మెజారిటీ పని వానికి తెలుసు అని అర్థం. చిన్న చిన్న ఏమంటే ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటారని అర్థం. కాబట్టి అందరికి ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టు, 60 మార్కులు పెట్టు. 99.9 ఎందుకు నాకు? అది కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు ఎందుకు నాకు? అదొక మెమరీ టెస్ట్ తప్ప నాకు నాలెడ్జ్ టెస్ట్ ఎక్కడిది కదా? ఎవరి జనాభా ఎంత ఉంటే వానికి అంత రిజర్వేషన్ ఇవ్వమంటున్నావు, వద్దంటున్నావా? అగ్రకులానికి ఇస్తా అంటే వాని జనాభా గడ్డి వానికి ఇస్తా అంటే వద్దంటున్నావా? ఒక 20% కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఉంటుంది కాబట్టి కొన్ని అమ్ముకోవాల్సి వస్తుందో లేకపోతే ఇంకా వేరే వేరే కారణాల చేతనో ఒక 20% మేనేజ్మెంట్ కోటా పెట్టు, మిగిలిన 80% ఎవరి జనాభా ఎంత ఉంటే వానికి ఇచ్చేసే, అగ్రకులానికి కూడా ఇచ్చేసే, అందరికి ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టు. ఒక ఉద్యోగం ఉంది, 10 మంది క్వాలిఫైడ్ ఉన్నారనుకో, ఫస్ట్ క్లాస్ వచ్చిర్రనుకో, లాటరీ సిస్టమ్ పెట్టు, మన అదృష్టం. పెట్టాడు వాడు రిజర్వేషన్ తప్పు అంటాడు. ఎట్లా తప్పురా? రిజర్వేషన్ అనకూడదు, దాన్ని సమ ప్రాతినిధ్యము, ఈక్వల్ రిప్రజెంటేషన్. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి ఆ యొక్క దేశ సంపద కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వడం తప్ప నేరమా? ఉన్న సంపద కానీ పదవులు కానీ అధికారం కానీ బాబనాడు ఒక్కడే దోసుకోవాలా? నేను అడిగితే అది నేరమా? రాజ్యాంగం విరుద్ధమా? ఎక్కడ చెప్పిండు? రాజ్యాంగం ఫండమెంటల్స్నే ఈక్వాలిటీ అనేది ఉందా లేదా చూడండి. ఫ్రటర్నిటీ, ఇంటిగ్రిటీ, సెక్యులర్ ఈ పదజాలు ఉన్నాయా లేవా? మరి ఈక్వాలిటీ అడిగితే అది రిజర్వేషన్ నేరం ఎట్లయింది? నేను ఎవరితో తెచ్చిమంటలేను కదా, అది దేశ సంపద కానీ పదవులు కానీ అవన్నీ వాళ్ళే కదా, బీసీలే కాబట్టి. 84% మంది యొక్క ఏది 50% మంది బీసీలు ఉన్నప్పుడు 50% మంది బీసీలు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా అవి, వాళ్ళు కొనుక్కున్న వస్తువుల మీదనే కదా. వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వమంటే నువ్వు ఎక్కడి నుంచి ఫేవర్ చేస్తున్నావు? మోడీ వాళ్ళ తాతింట్లోకి వెళ్ళి, అమిత్ షా తాతింట్లోకి వెళ్ళి, బాబనాని యొక్క నడ్డా ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇవ్వమంటలేం కదా మేము. మాదే కదా వీళ్ళకి, మేము పెట్రోల్ పోయించుకుంటున్నాం కదా, 30 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటుంది, అవునా కదా? సో అట్లాంటిది మాకు నువ్వు రిజర్వేషన్ ఫేవర్ చేస్తున్నా అంటే చేస్తలేవు, నువ్వు మాది దోసుకుంటావు. రిజర్వేషన్ ఉంటేనే ఈ పరిస్థితి ఉంటే, అది ఎత్తేస్తే వెనుకట ఎట్లుందో అట్లే ఉంటుంది. శూద్రుడికి ఎలాంటి యొక్క ఆస్తి హక్కు లేదు. శూద్రుడికి యొక్క భార్యని బాపనోడి దగ్గర 3 రాత్రులు వండబెట్టాలి. శూద్రుడు ఆ యొక్క బాపనోడికి సమానం కూర్చోకూడదు, కింద కూర్చోవాలి. వాడికి సమానం కూర్చుంటే వాడిని పిర్రలు కోసిర్రు. కేరళలో నంబూద్రి అక్కడ యొక్క దళిత మహిళలు పైదా వస్త్రం వేసుకోకూడదు. వారి స్తనాల యొక్క సైజును బట్టి, వాళ్ళ వెయిట్ను బట్టి వాళ్ళకి ట్యాక్స్ వేసిండు. తెలుసుకోండి చరిత్ర. ఎవడు పెట్టిండి ఈ రూల్స్ అని? మరి అదే నియమాలు బ్రాహ్మణ స్త్రీకి వర్తించినాయా? అందుకే అంటున్నా, మనం నోరు మూసుకుంటే మన తాతలు ముత్తాతల్ని ఎట్లా ఇబ్బంది పెట్టిరో మనని అట్లా ఇబ్బంది పెడతారు. గుర్తుపెట్టుకోండి దయచేసి. మంచి వాళ్ళ మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరం. అంటే మనం నోరు మూసుకుంటే నువ్వు ఇంకా ఇట్లనే దోసుకో, ఇట్లనే మా యొక్క శూద్ర స్త్రీల యొక్క స్థనాలు పోయి శూద్ర స్త్రీలను దేవదాసులుగా ఉంచు, శూద్ర స్త్రీలని సతీసాగమనాలు చేయి, ఇట్లా ఈ యొక్క మమ్మల్ని విద్యకు దూరం చేయి, మా చెవులలో సీసం పోయి మాతోటి యొక్క బట్టలు లేకుండా ఈ యొక్క నాట్యం చేయించి మా స్త్రీలతోటి, లేకపోతే రథాలు గుంజిపోయి ఊరికి దూరంగా పెట్టు, ఇవన్నీ చేయమని మనమే చెప్తున్నట్టు అవుతుంది. అట్లెట్లా చేస్తారా చెత్తనా కొడుక అంటేనే చక్కగా అవుతాయి. అవునా కదా? మనం ఎల్లిగా మల్లిగా అని అంటుంటే 10 రోజులు వాడు ఇబ్బంది పెట్టిండు. అరే అట్టెట్లా కలుస్తారా అని వీడు తిరగబడితే వీడు అన్న అయితే అందరు చక్కగా అయ్యారు. అర్థమైందా? దేన్నైనా భరించాల్సిన దానికంటే ఎక్కువ ఇబ్బంది పెడితే భరించకూడదు, లేకపోతే వాడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాడు. ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూడు వీడు ఏమంటాడు, వీడు ముట్టుకోడంట. ఎందుకు ముట్టుకోడు చూడండి ఈ బాపనోడు. తూర్పుగోదావరికి చెందినటువంటి ఈ బాపన్న కొడుకు. అర్థమైందా? అలా మీకు ఏమైనా అర్థమైందా? ఆమె అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? ఆమె ఏమడిగింది? నువ్వు ఎందుకు టచ్ చేయవు, అంటరానిగా చూస్తావు అంటే ఏం చెప్పిండు? ఏదో సంస్కృతంలో వీడు రాసుకున్న సంస్కృతంలో పద్యం చెప్పిండు. దాని తాత్పర్యం ఏంది? మా వెనకట ఎవడో మా పుస్తకంలో రాసిండు, వేదం అనే పుస్తకంలో,
సో దాన్ని నేను గుడ్డిగా పాటిస్తా, కొంతమంది పాటిస్తారో లేదో కానీ నేనైతే పాటిస్తా. అంటే ఏం చెప్తున్నావు? కమాండ్, అనుశాసనం. అంటే వాడు చెప్పిన దానికి ఎదురు ప్రశ్న వేయద్దు అన్నట్టుగా, అలా లాజిక్ వెతకకూడదు. అంటే అర్థమైంది, అధర్మాన్ని ధర్మబద్ధం చేసిరు. అంటే వీడు చెప్పే సనాతన ధర్మం, మనం లాజికల్ క్వశ్చన్ అడిగితే ఒక్క బ్రాహ్మణిజం ఒక్క రోజు చచ్చిపోతుంది, వీని సనాతన ధర్మం ఒక్క రోజు ఉండదు. కాబట్టి లాజికల్ క్వశ్చన్ అడగవద్దు. వాడు చెప్పిన వివక్షని గుడ్డిగా తీసుకోవాలి అంటే అది దైవం చెప్పిండు, బ్రహ్మ చెప్పిండు, బ్రహ్మ ముక్కులకేలు వచ్చింది, బ్రహ్మ మూతిలకేలు వచ్చింది. అర్థమైందా? కాబట్టి దాని ఎదురు ప్రశ్న ఇవ్వద్దు. అంటే ఈ బాపనోడు చెప్పిన వివక్షని యాజ్ ఇట్ ఈజ్ వాడు ఆవు పెండ మంచిది పూసుకో అంటే పూసుకోవాలి, తాగు అంటే తాగాలి. కిడ్నీలు పాడైతాయా, లివర్లు పాడైతాయా, నీ ఆరోగ్యం సంకనాకుతుందో వానికి అనవసరం. అట్లాంటి రేషనల్ థింకింగ్ లేకుండా, వాస్తవాలను అంగీకరించకుండా, ఆధారాలని చూపెట్టిన అంగీకరించినటువంటి వాడు ఎవడో 3000 సంవత్సరాల కిందట వానికున్న మిడిమిడి జ్ఞానంతో వాడి వివక్షను పెంచి పోషించే జ్ఞానంతో వాడు రాసుకున్నాడు పుస్తకం, వాడిని పైన పెట్టుకొని మిగతా వాళ్ళందరూ చిన్నగా చేసే విధంగా రాసిన 3000 సంవత్సరాల కింద పుస్తకాన్ని దాన్ని ఇప్పటికీ గుడ్డిగా పాటించమంటాడు. పాటిద్దామా చెప్పండి? వీళ్ళకి ఇవన్నీ కాకుండా, ఈ సనాతన ధర్మం, ఈ అధర్మాన్ని ధర్మబద్ధం కాకుండా మన రాజ్యాంగం రాసుకుంటే ఇది అడ్డుపడుతున్నది వీళ్ళకి. కాబట్టి ఇది ఎత్తేయడానికి, వానికి ఎత్తేయాలంటే 400 సీట్లు కావాలి. కాబట్టి అందుకోసం 400 సీట్లు అని అడుక్కుంటాడు బాపనోడు. ఇద్దామా? ఇప్పుడు ఇట్లుంటేనే ఆ పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత ఏముంటుంది? ఇక నువ్వు నేను మిగిలిన అడగడానికి, ఈ మాత్రం ప్రశ్నించడానికి కూడా మిగిలిన ఎన్నికలు ఉండవు. వెనకడ ఎట్లుందో మళ్ళా మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టుకొని తిరగాలి. ఎవడు ప్రశ్నించేటోడు లేడు, ఎవడు కాపాడేటోడు లేడు. ఐక్యరాజ్య సమితి పేరుకే అది ఉంది, కానీ ఏ పెద్ద దేశం ఏదైనా తప్పు చేస్తే దానికి నివారించే శక్తి వాటికి లేదు. చైనా ఏం చేసినా ఎవడు ఆపే శక్తి లేదు. సిమిలర్లీ ఇవాళ భారతదేశ పరిస్థితి కూడా అదే. మోడీ ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఇంకా 100,000 గోత్రాలు చేసినా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. సో అప్పుడు మన బతికేంది? ఆలోచించండి ప్లీజ్. ఏమంటున్నావు శివరాథోడ్? ఫ్యూ కాంగ్రెస్ మినిస్టర్ డైరెక్ట్లీ సేయింగ్ దట్ దే సపోర్ట్ చంద్రబాబు పవన్. వి ఆల్ నో చంద్రబాబు అండ్ పవన్ అలయన్స్ విత్ ఎన్డీఏ మోడీ. ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ మీ. శివరాథోడ్ ఎవరన్నారో ఎక్కడన్నారో మీరు ఏదైనా ఆధారం తీసుకురండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అనలేదు. వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో యొక్క ముగ్గురు, ఆమె క్లియర్గా చెప్పింది, బీజేపీ అంటే బాబు, జగను, పవన్. బాబు, జగను, పవన్. జగన్ ఏమో ఇండైరెక్ట్ గా లవ్ చేస్తున్నాడు, బాబు అండ్ పవన్ ఏమో డైరెక్ట్ గా లవ్ చేస్తున్నాడు. అర్థమైందా? మోడీ తెచ్చిన ఏ బిల్లు కూడా గత 10 ఏళ్లలో ఇటు జగన్ కానీ, బాబు కానీ, ఈ పవన్ అంటే ఆయన పార్టీ లేదు, ఆయన అట్లనే ఇక్కడ జగన్ కానీ ఏదన్నా వ్యతిరేకించరా మోడీ తెచ్చిన దానికి? ప్రత్యేక హోదా రాకపోతే కొట్లాడినరా? కాబట్టి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుంది? ఎక్కడ ఇచ్చిండ్రు? ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతారు. రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరిగిండు. 6,000 కిలోమీటర్లు దక్షిణ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగిండు. మళ్ళా ఇక్కడ అస్సాము, ఇక్కడ నుంచి మణిపూర్ నుంచి ఇక్కడ గుజరాత్ ఇట్లా తిరిగిండు. అంటే ఆదిశంకరాచార్యుడు ఎట్లయితే భారతదేశాన్ని 21 సార్లు 29 సార్లు చుట్టి వచ్చిండో, ఆ విధంగానే రాహుల్ గాంధీ ఆధునిక ఆదిశంకరుడు పరమ శివభక్తుడు, దేశాన్ని అంత తిరిగిండు. సో అట్లాంటి ఆయన పొద్దుగాలు వేస్తే బీజేపీని కొట్లాడుతుంటే వాడు రేవంత్ రెడ్డిని ఇప్పుడు నోటీసులు ఇస్తా, జైల్లో పెడతా అంటున్నాడు. ఆడ రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిండు. కాంగ్రెస్ పొద్దుగాలు వేస్తే కొట్లాడుతుంది. చాలా రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ ఉత్తర భారతదేశం రాష్ట్రాల్లో కూడా బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. కాంగ్రెస్ లేదు. 10 నుంచి 15 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి కాంగ్రెస్ లేదంటే ఎవరు నమ్ముతారా? కామన్ సెన్స్. గోవాలో గులుస్తీవి, అరుణాచల్ ప్రదేశ్లో గులుస్తీవి, అస్సాంలో గులుస్తీవి, కర్ణాటకలో గులుస్తీవి. ఎన్ని కథలు. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూల్చాలని ప్రయత్నం చేయబడుతుంది. హిమాచల్లో ట్రై చేస్తేవి, మహారాష్ట్రలో కూలుస్తీవి. అయినప్పటికీ వాని బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తేవి. ఇన్ని చేసినా కాంగ్రెస్ నిలబడి కొట్లాడుతుంది అంటే వీ షుడ్ అప్రిషియేట్ కాంగ్రెస్ ఫర్ దట్.
రాహుల్ గాంధీని పప్పు అంటే 200 మంది విలేకరులు అడిగే ప్రశ్నలకి ప్రెస్ కాన్ఫరెన్స్కి సమాధానం చెప్పే రాహుల్ గాంధీ పప్పు అనబడుతుంది. నువ్వు 10 ఏళ్ళ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ అసమర్థుడివి, నువ్వు నిప్పు అనబడుతుంది. చూసుకుంటే చదవలేను నువ్వు నిప్పే, ఏ చిన్నపిల్లలు అడిగినా సమాధానం చెప్పలేను నువ్వు, ఏ విషయం మీద పరిజ్ఞానం లేని నువ్వు ఇక నిప్పువా, రాహుల్ గాంధీ పప్పువా? ఎన్నేళ్ళు ఉల్లు చేస్తావు? కాదు, హర్యానాలో రెండే ప్రధాన పార్టీలు. ఇది బీజేపీకి ప్రతిపక్షం ఏది హర్యానాలో? కాంగ్రెస్. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్. ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్. అస్సాంలో బీజేపీ ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్. మిగతా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది సమాజ్వాదీ పార్టీ. అర్థమైందా? వెస్ట్ బెంగాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది తృణమూల్ కాంగ్రెస్. బీహార్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది ఆర్జేడీ. ఎక్కడన్నా తీసుకోండి, ఏ రాష్ట్రమన్నా తీసుకోండి. బీజేపీ లేని రాష్ట్రాలు 9-10 ఉన్నాయి ఇప్పటికీ. ఢిల్లీలో బీజేపీకి ఏది ఒక్క సీట్ వచ్చేటట్లేదు. పంజాబ్లో బీజేపీ లేదు, తమిళనాడులో లేదు, కేరళ లేదు, దక్షిణాదిలో ఉన్నటువంటి పుదుచ్చేరి లేదు, ఉత్తరాదిలో కూడా చాలా రాష్ట్రాలు, సిక్కింలో లేదు, ఇంకా చాలా రాష్ట్రాలు లేదు, నాకు కొన్ని నోటికి గుర్తులేవు. అర్థమైందా? సో కాంగ్రెస్ ఇంత గట్టిగా కొట్లాడుతుంటే కాంగ్రెస్ బీజేపీ తోటి ఎందుకు 1% కూడా ఎక్కడ కుమ్మక్కు కాదు. ఒక్క ఆధారం తీసుకురండి. వాడికి తెలిసింది బురదల్లుడే, అంతకు మించి ఏదైనా ఆధారంతో మాట్లాడు. ఏ కాంగ్రెస్ నాయకుడు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చిండో ఒక్కటి తీసుకురండి, ఒక వీడియో తీసుకురండి. చంద్రబాబు నాయుడు అంటే ఆయన సిద్ధాంతం లేని వ్యక్తి, ఒక వెన్నుముక లేని వ్యక్తి. కేజ్రీవాల్కి ఒక వీరుడు, ఆయన పట్టుకున్న సిద్ధాంతం కొట్లాడుతున్నాడు. ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఒక లీడర్, ఆయన మాటకు లీడర్ అంటే ఒక మాట కోసం దేనికి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు, హీరో అవుతాడు. చంద్రబాబు నాయుడికి సిద్ధాంతం లేదు, తొక్కలేదు. మొన్నటిదాకా తిట్టిండు, ఇవి అలప కూడా పట్టే. అర్థమైందా? ఈయన బీజేపీ భయపడిస్తే భయపడ్డాడు. శివ రాథోడ్, గుడ్ అనాలిసిస్ రాజగౌడ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. శివ రిప్లై టు సుందర్ తేజ్, అన్న మా ఆంధ్రాలో ఒకే ఒక్కరు బీజేపీని ఎదిరించేది ఒక్కటే, అది ఒక కేఏ పాల్ మాత్రం. ఇంకెవరు బీజేపీ ఎదిరించడానికి అంత ధైర్యం? అదే బ్రదర్, కేఏ పాల్ అంటే ఆయన షర్మిల గారు కొట్లాడుతారు బీజేపీతో. ఒకటి కేఏ పాల్ అంటే ఆయన మొన్న రీసెంట్ ఒక వీడియో ఒకటి చూసిన నేను, అన్సెన్సార్డ్ చూసిన. సో అందులో అయితే ఆయన ఏమన్నాడు, అంత ఓకే చెప్పిన అంత లాస్ట్ చెప్పినాక ఏమంటున్నాడు, మన యొక్క ఇది మళ్ళా బీజేపీ వస్తుంది, అమిత్ షా నాకు పెద్దన్న, నేను అమిత్ షాతో కలిసి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని అన్నాడు. నీకు కావాలంటే లింక్ పంపిస్తా, నాకు నా మెసెంజర్లో కామెంట్ పెట్టు, నాకు ఆ లింక్ పంపిస్తా. అన్సెన్సార్డ్ అని ఒకటి వచ్చింది ఈ మధ్యనే, ఒక 4 weeks, ఒక 1 month 3-4 weeks బ్యాక్. అంటే కేఏ పాల్ అంటే ఆయనకు కూడా అది బీజేపీతో సానుభూతి పరంగా ఉన్నాడు అని అర్థమవుతుంది మనకి. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆడ ప్రతిపక్షం కానీ బీజేపీ వ్యతిరేకంగా కొట్లాడేది ఒక కాంగ్రెస్ ఒక్కటే కనిపిస్తుంది ప్రస్తుతానికి. మిగిలిన అన్ని బీజేపీకి వంత వాడుతున్నాయి. ఎందుకు వాడుతున్నాయి? నేను అబ్జర్వ్ చేసిన కాడికి దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళే బీజేపీకి మద్దతు ఇస్తారు. రాసి పెట్టుకోరు. అది బడా వ్యాపారస్తులు కావచ్చు, వ్యభిచారిణులు కావచ్చు, ఏ కష్టపడకుండా అడ్డదారులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, దోపిడీదారులు కావచ్చు, ఏదైనా అన్యాయం చేసే వాళ్ళే, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళే బీజేపీకి దోపిడీదారులు, పెట్టుబడిదారులు ఇట్లాంటి వాళ్ళే మద్దతు ఇస్తారు. ప్రజలందరి మంచి క్షేమం ఆలోచించేవారు, ఒక ధర్మబద్ధంగా బతికేవారు బీజేపీకి మద్దతు ఇవ్వరు. అర్థమైనా? ఈ బాపనలు కూడా అధర్మంగా సంపాదించుకుంటారు, దోసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ మద్దతు ఇస్తారు. అన్యాయం చేసే వాళ్ళే, 80-90% ప్రజల సంపదను దోసుకునేవారే బీజేపీ మద్దతు ఇస్తారు. అర్థమైనా? అందుకే సిద్ధాంతం వాడిది రైట్ భావజాలం, మనది లెఫ్ట్ భావజాలం. అందుకే లెఫ్ట్ భావజాల మెంటాలిటీ ఉన్న వాళ్ళు, అందరి యోగక్షేమాల గురించి ఆలోచించే పార్టీలు ఒక్కరు కూడా బీజేపీ మద్దతు ఇయ్యరు.
అది ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు. ఇప్పుడు ఏవైతే ఇండియా కూటమిలు ఉన్నాయో అందులో మెజారిటీ పార్టీలు యొక్క ఇది అందరి యోగక్షేమాలు చూస్తాయి. లెఫ్ట్ భావజాలం ఉంటుంది. కమ్యూనిజం అయినా సోషలిజం అయినా లెఫ్ట్ భావజాలం అందరి గురించి ఆలోచిస్తుంది. ఈ రైట్ భావజాలం వాని ఒక్కని ఇల్లు మంచిగా ఉంటే చాలు, అదాని ఒక్కడు వాని ఇల్లు మంచిగా ఉంటే చాలు, మిగతా వాళ్ళు దేశ ప్రజలు బాడమే జానేదో మనకి పట్టింపు ఉండదు. ఎవరు శివరాత్రుడు ఛాన్స్ ఇచ్చిందే బీజేపీ పార్టీ, క్రిస్టియన్స్ ఓట్స్ పోలరైజ్ అయితే బీజేపీ పార్టీకి హిందూ ఓట్స్ ఈజీ అవుతుంది కాబట్టి ఇది అదే బ్రదర్. బీజేపీ వాడు చేసేది 3% ఉన్న క్రిస్టియన్స్ థ్రెట్ అంటాడు, ఒక 10% ఉన్న ముస్లిమ్స్ థ్రెట్ అంటాడు. ఎట్లనో నాకు చెప్పండి. వాళ్ళకు కూడా ప్రధానే భారతదేశంలో క్రిస్టియన్స్ యొక్క యోగక్షేమాలు పట్టించుకోవాల్సింది మోడీ, భారతదేశంలో ముస్లింల యొక్క యోగక్షేమాలు పట్టించుకోవాల్సింది మోడీ అన్నప్పుడు అందరికీ ప్రధానమంత్రి కదా. పోనీ హిందువులకు ఏమైనా స్పెషల్ ఫేవర్ చేసినావా అంటే ఎవ్వరికి చేసింది ఏం లేదు. కేవలం ఎక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి చేసినట్టుగా ఆ తక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళని దోషులుగా చూపెట్టి, లేదా వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళది ఏమైనా వీడు దోసుకుంటే ఏది ఒక ఫీలింగ్ మైండ్ తోటి మైండ్ గేమ్ అన్నట్టు. బ్రిటిష్ వాడు ఇదే చేసిండు. ఓకే, వాడు ఏ సామాజిక వర్గానికి ఏం చేసింది లేదు, కానీ కొన్ని సామాజిక వర్గాలకి స్పెషల్గా ఫేవర్ చేసినట్టుగా క్రియేట్ చేసి దేశ సంపద దోసుకున్నాడు. సేమ్ది బ్రిటిష్ వాడు తమ వారసులని వదిలేసిపోయింది భారతదేశంలో అంటే బ్రిటిష్ వాడి బూట్లు నాకినటువంటి, బ్రిటిష్ వాడిని 400 ఏళ్ళు దోసుకొని ఇచ్చినటువంటి ఈ బ్రాహ్మణులు మాత్రమే, బ్రిటిష్ వాడి కింద ఆర్మీ కింద పనిచేసిన ఈ బ్రాహ్మణులు మాత్రమే, బ్రిటిష్ వాడి కింద రాతపత పనిచేసిన ఈ బ్రాహ్మణులు మాత్రమే. ఈ బ్రాహ్మణులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హిందూ రాజుల కింద మంత్రులుగా రాతపత పనిచేసుకున్నారు నియోగులుగా. ఆ తర్వాత ముస్లిం రాజుల కింద కూడా మళ్ళీ రాతపత పనిచేసింది మళ్ళీ వీళ్ళే. కొద్దిమంది వాళ్ళ పర్షియా దేశం వస్తువులు తప్ప మెజారిటీ మళ్ళీ ఈ పాపనోడే. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నాడు. వాడికి తెలిసింది దోసుకోవడం, దోపిడీ మెంటాలిటీ. సో అదే బ్రదర్, వాడు ఎవరికి చేసింది లేదు, కానీ కావాలి గుడ్ మార్నింగ్ బదులు జై శ్రీరామ్ అంటున్నావు. నీతో పాటు చిన్నప్పుడు చదువుకున్న దోస్తులు మొన్నటిదాకా గుడ్ మార్నింగ్ చెప్పిన ఆయన ఇలా జై శ్రీరామ్ అని పెడుతున్నాడు నాకు. అంటే ఏ స్థాయిలో మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇక జై శ్రీరామ్ అన్నాక సాత్కుని మాఫియా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా గంగలో మునిగితే అన్ని క్లారిఫై అయిపోయా. నువ్వు 10 మందిని చంపేసి గంగలో దింపితే నీ పాపాలని చట్టాలు ఉండయి, విచారణ ఉండదు, శిక్షలు ఉండయి. అంటే నువ్వు ఇంకా 1000 మందిని చంపి మళ్ళీ వచ్చి మళ్ళీ గంగలో దింపితే అయిపోయా. కాదు, బాబనోడు ప్రతిదానికి పాప పరిహారం చేస్తాడు. నువ్వు అంటే అర్థమైంది, నువ్వు పాపాలు చేయి, నా దగ్గర దివ్యశక్తి ఉంది, నేను ఆ పాపాలని క్లియర్ చేస్తా అని చెప్తున్నాడు. అట్లయితే వాడు ఇంకా 1000 పాపాలు చేస్తాడు. అంటే అన్యాయం చేసే వాళ్ళని అన్యాయం చేసి దోసుకున్న వాళ్ళకి నీకు వాటా కావాలి. అది ఎలక్టోరల్ బాండ్స్ కావచ్చు, ఈ స్పెషల్ పూజలు కావచ్చు. అందుకే అంటున్నా, దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే బీజేపీ సపోర్ట్ చేస్తారు. అది పార్టీలైనా వ్యక్తులైనా సామాజిక వర్గాలైనా. ధర్మబద్ధంగా బతికే వాళ్ళు ఒక్కరు కూడా, అందరి యోగక్షేమాల గురించి ఆలోచించేవారు ఒక్కరు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వరు. ఏమంటుండే బాబు చెప్పిన ఎవరు చెప్పిన ఆంధ్ర గురించి చెప్పినా కదా బ్రదర్. ఇదే శివరాత్రుడు, వీ కెనాట్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు ఆర్ జగన్ రెడ్డి ఫ్రమ్ ఆంధ్ర అండ్ సమ్ ఆఫ్ ఆర్ తెలంగాణ కాంగ్రెస్ వర్కర్స్ ఆర్ సపోర్టింగ్ జగన్ టు విన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్. అదే బ్రదర్, ఆంధ్రాలో అక్కడ ఉన్న ప్రతిపక్షము ఇది మన ఏమంటారు షర్మిల గారు మాత్రమే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను బతిలాడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన గోల్ రాష్ట్ర స్థాయిల గురించి ఆలోచించకుండా కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తే మన బతుకులేందో ఆలోచించి, కాబట్టి మోడీని వ్యతిరేకించే పార్టీలకు ఓటేయమని ప్రాధేయపడుతున్నాం. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా ఉంది. సో ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అట్లా ఒక్కొక్క దగ్గర. సో మెజారిటీ రాష్ట్రాలు మాత్రం కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో దరిద్రం, ఈ ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి వంత వాడుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కనీసం ఒక 5 సీట్లన్నా ఆంధ్రప్రదేశ్లో గెలిపియండి. అవి మనకి కేంద్రంలో యూజ్ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం లేని వ్యక్తి.
తెలంగాణ రాకుండా అడ్డుపడ్డ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ యొక్క డే టు డే సమస్యల గురించి చర్చించని నిజంగా కొట్లాడలేని వ్యక్తి, అర్థమైందా? కేవలం తన స్వార్థాన్ని చూసుకునే వ్యక్తి. పోలవరం జాతీయ ప్రాజెక్టు, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేదు, ఇప్పుడు జగన్ గారు పూర్తి చేస్తలేదు. కాంగ్రెస్ హయాంలో అన్ని ప్రాజెక్టులు జాతీయ హోదా ఇచ్చినాం మనం. ఎస్ఆర్ఎస్పి కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ. అంటే జాతీయ హోదా అంటే కేంద్రం నుంచి మనం నిధులు తెచ్చినాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఏ ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు. ఈ రోజే చెప్తుంది డీకే అరుణ. పాలమూరుకి ఇస్తారంటే ఇవ్వమంటుంది. పసుబోడి, చిన్న పసుబోడి చేయలే, చక్కెర ఫ్యాక్టరీ తెరిపియలే. చంద్రబాబు నాయుడు అంటే ఆయన దోసుకున్నాడు తప్ప ఎవరికి చేసిందేం లేదు. ఆయన ఆ సిద్ధాంతం లేదు, తొక్కలేదు. ఆయన కూడా మార్కెటింగ్ చేసుకుంటూ సిద్ధాస్తుడు. కరెక్ట్ బ్రదర్ శివరాథోడ్. బ్రదర్, డోంట్ యూ థింక్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఫాలోయింగ్ దేర్ గురు చంద్రబాబు ఫుడ్ స్టెప్స్? ఇట్ సీమ్స్ హీ ఈస్ జస్ట్ ఎంజాయింగ్ హిస్ టర్మ్ దో. ఎక్కడన్నా ఆధారం చూపెట్టాలి కదా. ఆధారం లేకుండా బురదలతో తుడుచుకో అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని. అట్లా నేను కూడా 100 అంట, అమిత్ షా మీద అంట, ఇంకోరి మీద అంట. ఆయన ఓకే టీడీపీలో చాలా రోజులు ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆయనకు ఒక రాజకీయ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆయన మీద ఒక రకమైన గౌరవము, ఈయన పెద్ద వయసులో ఉన్నాడు కాబట్టి ఉండవచ్చు. ఇది వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వచ్చు, రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ పాలసీ విధానంలో కాంగ్రెస్ ఐడియాలజీకి విరుద్ధంగా చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి గారు ఏమి ఒక్క ఆధారం ఉన్న డీల్ చెప్పండి. ఏం చేసిండు వాళ్ళకి ఫేవర్గా? ఒక్కటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి మనసుతోటి ఏది ఆయన జైల్లో పెట్టిన, కఠిన కారాగార శిక్షలు పెట్టినా సరే కేసీఆర్ గారు బెడ్ మొన్న పడ్డప్పుడు పోయి పలకరించిండే. మొన్న ఇది మోడీ వచ్చినప్పుడు అది తప్పుడు సంకేతాలు పోతాయి కాబట్టి పోకుడే కాకుండే. కానీ అయినా సరే బడే బాయ్ అని చెప్పి ఆయనను ఒక ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం దాని యొక్క వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ప్రజలకు పోతుంది అనేది ఆలోచించుకోవాలి. అంటే పెద్ద మనిషి అతి మంచితనం దూర్త లక్షణం అంటారు కదా. ఇట్ సెండ్స్ రాంగ్ మెసేజ్. కాబట్టి కొన్నికి మనం డైరెక్ట్గా పోకూడదు, వేరే వాళ్ళని పంపించాలి కానీ మనం పోకూడదు. ఎందుకంటే మనం ఒక పార్టీ అధినేతగా ఉండి మనం డిఫరెంట్ యొక్క మెసేజ్ను కొట్లాడుతున్నప్పుడు ఐడియాలజీ పరంగా నువ్వు డైరెక్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళని కలిస్తే అది ప్రజలకి, కార్యకర్తలకి తప్పుడు సంకేతం పోతుంది. కాబట్టి కింది స్థాయిలో వాళ్ళని పంపించాలి తప్ప మనము ఒక పార్టీ హెడ్గా ఉండి డిఫరెంట్ ఐడియాలజీతో కొట్లాడుతున్నప్పుడు 99% ఇక తప్పదు. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో తప్పితే ఎంత అయితే అంత అవాయిడ్ చేయడం ఉత్తమం. అర్థమైందా? తెలంగాణలో టీడీపీ లేదు కాబట్టి టీడీపీని పెద్దగా విమర్శించాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఆంధ్రాలో మన షర్మిల పార్టీ తరఫున పోయింది కదా ఇది ఆమె ప్రచారానికి. పోయినప్పుడు తప్పకుండా ఏది యొక్క చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని ఇద్దరిని విమర్శించండు. మీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచ్ వినండి. కాబట్టి నేనేం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి అట్లనే మిగతా కాంగ్రెస్ నాయకులకి, తెలంగాణలో మనకు రావాల్సిన సీట్లు వస్తాయి. నా అంచనా ప్రకారం 11 పైనే వస్తాయి. సో ఇక మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఇక రావాల్సినవి వస్తాయి. ఒక సీట్ అటు ఇటు అవుతుంది కావచ్చు. ఇక వీళ్ళకి ఇక్కడ ప్రజలకి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఎక్కువ అయితే లేదు. దే ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ మెంటల్లీ. మనకున్నాయి 17 సీట్లు ఇక్కడ తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి. అక్కడ ప్రతిపక్షమే లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున గట్టిగా బలంగా ఉన్నటువంటి క్యాండిడేట్లకి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ప్రచారం చేస్తే ఈ 10 రోజులలో ఒక 5-6 సీట్లన్నా ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకుంటే అది కేంద్రంలో చాలా హెల్ప్ అవుతుంది. అంటే అక్కడ వ్యాక్యూమ్ ఏర్పడ్డది, అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి మనకి అక్కడ ఒక 5-6 సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా ఇస్తా అనే గ్యారంటీ ఇస్తూ, ఇంకా ఏమేమి గ్యారంటీలు ఇస్తూ అక్కడ ఎక్కువ క్యాంపెయిన్ చేస్తే మనకు 5-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. కడప, చిత్తూరు, నెల్లూరు, ఈ రాయలసీమ ప్రాంతాల్లో కానీ, ఆ శ్రీకాకుళం, వైజాగ్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ కాంగ్రెస్కి ఒక 5-6 సీట్లు, ఆంధ్రప్రదేశ్ ఏమీ లేని బీజేపీ 6 సీట్లు పోటీ చేస్తుంటే కాంగ్రెస్ అత్యంత అభిమానులుండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులుండి 39 అప్పుడు సీట్లు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇప్పుడు ఒక 5-6 సీట్లు తెచ్చుకోలేము ఈజీగా. సో దెర్ ఇస్ గుడ్ స్కోప్ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, మిగతా కాంగ్రెస్ నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా,
ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ఎక్కువ చేయండి. అర్థమైందా? అదే బ్రదర్, సుందర్ తేజ్ దొండపాటి అన్న, కేఏ పాల్ చాలా జెన్యున్ పర్సన్, మనం ఆయనకి సపోర్ట్ చేయాలి. అదే బ్రదర్, కేఏ పాల్ అంటే ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వని, ఆయన స్టేట్మెంట్ ఇవ్వని, ఓకే, బీజేపీ వ్యతిరేక కొట్లాడిని కాంగ్రెస్ ఇండియా కూటమి తరఫున ఆయన వస్తా అని, ఆయన ఎలాంటిదని కొంచెం ఎందుకంటే ఆయన స్పీచ్లో కూడా చెప్పిండు ఆయన బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తా అని. సో కాబట్టి ఆయన ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ తరఫున ఏదన్నా ఒక లోపాయకారి ఒక ఒప్పందం చేసుకున్నాడు అనుకో, అఫీషియల్గా చేసుకున్నా అన్అఫీషియల్గా చేసుకున్నా కేఏ పాల్ గారు కాంగ్రెస్తో, అక్కడ అట్లీస్ట్ ఆయనకో 2 సీట్లు కాంగ్రెస్కో 4 సీట్లు వచ్చినా అది మన కేంద్రంలో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ మేధావులారా డాక్టర్ కేఏ పాల్తో కూడా చర్చలు చేయండి. అట్లనే ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయినింగ్కి ఫోకస్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అవునన్న, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంటే క్యాడర్ అవన్నీ బిల్డ్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాంగ్రెస్కి ఉన్న క్యాడర్ అంతా మెజారిటీ జగన్ పార్టీలకు పోయింది, కొద్దిమంది టీడీపీకి పోయింది. కాబట్టి మళ్ళా అంత స్ట్రెంగ్తన్ చేయడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. అయినప్పటికీ ఒక 5-6 నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని మంచి క్యాంపెయినింగ్ చేస్తే కొంచెం బలమైన అభ్యర్థులు ఉన్నారు. అక్కడ చింతామోహన్ గారు, ఇక్కడ కొప్పుల రాజు గారు, అక్కడ షర్మిల గారు, అట్లా ఇంకా కొద్దిమంది నాకు పేరును గుర్తుకు లేకపోవచ్చు. ఒక 5-6 సీట్లన్నా మంచిగా కరెక్ట్ క్యాంపెయినింగ్ చేసుకుంటే గెలిచే అవకాశం ఉంది. అట్లనే ఈయన మన కేఏ పాల్ గారు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా మంచి క్యాంపెయిన్ చేసుకుంటే గెలిచే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలో కూడా ఇది క్రిస్టియన్ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇది కేఏ పాల్ గారు సరిగ్గా క్యాంపెయిన్ చేసుకుంటే 1-2 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో మిగతా కొన్ని వీడియోలు చూద్దాం, దెన్ విల్ బి డన్. చూద్దాం ఏమంటున్నాడు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంపై మోగనున్న ప్రమాద ఘంటికలు. ఏమంటున్నాడు, బీజేపీ అధికారానికి వస్తే ప్రజాస్వామ్యంపై మోగనున్న ప్రమాద ఘంటికలు, పూర్తి మెజారిటీతో అధికారానికి వస్తే హిడెన్ ఎజెండాగా మనుస్మృతి అమలు. నా సొంత కవిత్వం చెప్తలేను. ఓకే, పార్లమెంటరీ వ్యవస్థలో ద్విసభా విధానానికి బదులుగా త్రిసభ విధానం, సాధువులు సన్యాసులతో అత్యున్నత సభగా గురుసభ ఏర్పాటు. అంటే ఇప్పుడున్న రాజ్యసభ లోక్సభ కాకుండా ఈ బాపనోళ్ళతో వాళ్ళ సలహాలు, వాళ్ళ యొక్క అప్రూవల్ కూడా, వాళ్ళ మనువాద ఆలోచనలు కూడా చట్టం చేయడానికి వాళ్ళకు 3వ సభ పెడతాడంట, గురుసభ అంట. చూడండి మీరు, పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరు వచ్చారు? వాళ్ళే కదా, ప్రెసిడెంట్ రాలే. ఎందుకంటే ఈ యొక్క ఆర్యబాపనుడు చెప్పింది ఏంటంటే, వాడు చెప్పిన మాట నా సొంత కవిత్వం చెప్తలే, మొగడు చచ్చిపోతే వాని భాషలో ముండా అంటారంట. సో ముండని శుభకార్యాలకు విలువద్దంట. అరే ఒక స్త్రీ రా నాయన, నిన్ను అన్న తల్లి, ఆమె ప్రమేయం లేకుండా ఆమె భర్త చనిపోతే ఆమె ఎట్లా అశుభమైంది? ఎందుకు అడ్డమైన ఎందుకు పెట్టినావు అంటే, ఆ స్త్రీని కంట్రోల్ చేయాలి. స్త్రీకి సొంత ఆలోచించే శక్తి ఉండకూడదు. ఆమె ప్రమేయం మరి అదే రూల్ భర్తకి ఎందుకు వర్తించదు? భార్య చచ్చిపోయిన భర్తను మరి ఇంకేమనాలి? ఉన్న తిట్లన్నీ ఆడలకే ఉన్నాయి చూడండి, మొండ ఎల్లు అవన్నీ. మరి మొగోనికి ఎందుకు లేవు? భార్య చచ్చిపోయిన మొగోని కూడా అనాలి కదా, వాని కూడా గుండు చేసి తెల్ల బట్టలు కట్టి మూల కూర్చుని పెట్టాలి కదా. అంటే నీ పుస్తకం, ఈ బాపనోని పుస్తకంలో వివక్ష అనేది పెంచి పోషిస్తున్నావు, బలహీనులని ఇంకా ఒక పురుగులు లెక్క ట్రీట్ చేస్తున్నావు. సింపుల్. మనువాదం అంటే అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తున్నావు, న్యాయాన్ని మాట్లాడకూడదు. సాధువులు చెప్పిన ఎన్నికలకు ముందు CAA అమలు చేయడమే అందుకు నిదర్శనం. హిందువులు మినహా ఇతర మతస్థులను ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తింపు. అంటే అర్థమైంది, వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా చూస్తా అంటావు అన్య మతస్థులని. ఎంతవరకు కరెక్టు? మరి విదేశాల్లో హిందువులను అట్లనే చూస్తే అంగీకరిస్తామా మనం? వాళ్ళ ఓటు హక్కు రద్దు చేస్తావు, వాళ్ళని డిటైన్ సెంటర్లో పెడతావు. అర్థమైందా? అంటే సింపుల్. దీంట్లో ఒకటే లైన్ మనకు అర్థమవుతుంది.
వెనుకట బాపనోడు ఏ మనుస్మృతిని పెట్టిండో ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం తప్ప అంతకుమించి ఏమి కనిపిస్తలేదు. వీళ్ళకి అడ్డుపడుతుంది రాజ్యాంగం, కాబట్టి రాజ్యాంగాన్ని ఎత్తేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బలాన్ని చేకూరుస్తున్న మనకు సిగ్గుండాలి కదా. ఇంకా చూడు బండి సంజయ్ ఏమంటున్నాడు. ఏ రోజు కూడా అంబేద్కర్ గాని పూర్తిగా తీసుకొని మాకు అంబేద్కర్ లోనే ఈ రాజ్యాంగబద్ధమని పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పుకోని పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ ప్రక్రియ విషయంలో కూడా ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తారు. క్లియర్ గా ఉన్నది కదా, స్పష్టంగా ఉంది కదా. విన్నారా మిత్రులారా? మళ్ళీ ఇంకా రేవంత్ రెడ్డికి నోటీస్ అయిందిరా అయ్యా. చూపెడుతున్నా, ఆధారంతో సహా చూపెడుతున్నా కదా. రిజర్వేషన్ ఇచ్చి కాంగ్రెస్ నాశనం చేసిందంట. బీసీ ఎస్సీ ఎస్టీలకు సమన్యాయం అడగడం తప్పంట. అర్థమైందా? ఉన్న తెలివితేటలని బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పెట్టిండంట, బ్రహ్మ పాదాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి, లేకపోతే ముడ్డిలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పెట్టలేదంట. ఇది నేను చెప్తలేను, ఈ బాపనోడి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మనుస్మృతి చెప్తుంది. మరి ఈ చెత్త నా కొడుకు బీసీ కదా ఈడు బండి సంజయ్ గాడు. అయినా వాని బ్రెయిన్ తీసేసి వాని బ్రెయిన్లో పెండ పెట్టిరు అన్నట్టు. వాని ఆలోచన బంద్ అయిపోయింది. ఎందుకంటే మతం అనే ముసుగుని అడ్డు పెట్టారు కదా, వానికి అంటగట్టారు కదా. బ్రెయిన్ ఆలోచించడం మానేసింది. అది తప్పన్నది రైట్ అన్నది. ఎందుకంటే ఆ పుస్తకంలో రాసింది కదా, బాపన్న పుస్తకంలో. చెత్త నా కొడుకులు. అర్థమైందా? ఇడోడు బీజేపీ నేత, ఈసారి ఎన్నికలు గెలిపించండి, రిజర్వేషన్ తీసేస్తాం, రాజ్యాంగం మార్చేస్తాం. మనం ఏం చేయాలి? బీజేపీని తన్ని పాతర పెట్టాలి. బాపన వల్ల బీజేపీని మనుస్మృతిని కాలబెట్టాలి, చింపి వారదొబ్బాలి. అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తా, వివక్షని పెంచి పోషిస్తా, లాజికల్ థింకింగ్ ఉండకుండా చేస్తా, సైంటిఫిక్ టెంపర్ లేకుండా చేస్తా, మన బ్రెయిన్ని ఆలోచించకుండా చేస్తా. అంటే అట్లాంటి బీజేపీ పార్టీని, అట్లాంటి బాపనోళ్ళ పార్టీని మనం ఏం చేయాలి? భూస్థాపితం చేయాలి. దొండపాటి స్టీల్ ప్లాంట్ కేవలం అదాని చేతుల్లోకి పోకుండా ఆపింది కేవలం కేఏ పాల్ మాత్రమే. అదే బ్రదర్, ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇండియా కూడా ఎంతో జతగూడి బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ఒక డీల్ చేసుకొని తప్పకుండా కొన్ని సీట్లలో గెలువమని పాల్ గారికి కోరుతున్నా. ఓకే. శివ రాథోడ్, ద కాంగ్రెస్ పార్టీ is the only party that can save Andhra Pradesh. No NDA alliance, BJP, TDP or Janasena, neither YSRCP. Totally agree brother. సిద్ధాంతం లేని, వెన్నుముక లేని పార్టీలు అన్నీ మేము పార్టీలు అని చెప్పి దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ పార్టీలు అని చెప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ యొక్క ఒక్క ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో లేవు. మెజారిటీ వాళ్ళన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఓకే, సింపుల్. ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజా సమస్యల మీద కన్సిస్టెంట్ గా ఏ ప్రధాన పార్టీ యొక్క కొట్లాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి? ఏం చేస్తారో ఇంకా 10-20 రోజులే కదా. ఆ తర్వాత అంటే కాంగ్రెస్ నిజంగా ఏది యొక్క బీజేపీని లేకుండా చేయాలంటే ఎప్పుడో చేయగలుగుతుండే కదా. బీసీ వాళ్ళు ఆలోచించండి. ఏది యొక్క విపి సింగ్ చేస్తా అంటే మండల్ కమిషన్ కింద వాడు బీజేపీకి మద్దతు విరమించుకుంటే ప్రభుత్వం కూలిపోయింది అప్పుడు. అర్థమైందా? ఆ తర్వాత వాడి యొక్క పాపాలను కప్పించుకోవడానికి రథయాత్ర స్టార్ట్ చేసిండు అద్వాని. స్వతంత్ర సమర యోధురాలు. సో సంవిధానం అంటే రాజ్యాంగం. సో రాజ్యాంగాన్ని కాపాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్తుంది తల్లి. అర్థమైందా? సో ఇది పరిస్థితి. సో బీజేపీ వాళ్ళు అది బ్రాహ్మణుల పార్టీ. నేను సొంతగా అయితే చెప్తలేను. మీరు బీజేపీలో ఆర్ఎస్ఎస్లో నిర్ణయం తీసుకునేటోళ్ళు 97% లేదా 99% బ్రాహ్మణులే. వీధులలో వచ్చి జంబి కత్తి పట్టుకునే పిల్లలు బీసీలు తప్ప చిల్లర కోసం 99% బాపనోడు. ఈ బీసీ పిల్లలకి విష నింపుతారు. ఒక్క బీజేపీ నాయకుని పిల్లలు రోడ్ల మీదకి రారు, కత్తి పట్టుకోరు. మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటారు, లేదు అంటే విదేశాలకు పోతారు. అర్థమైందా? సో మనం మేల్కోవాలి. లేకపోతే మనది మనం ఆత్మహత్య చేసుకుంటున్న లెక్క. బీజేపీ మద్దతు ఇస్తే మనది మనము ఆత్మహత్య చేసుకుంటున్న లెక్క. సింపుల్.
నార్త్ ఇండియాలో చాలా మంది బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, కానీ మన సౌత్ ఇండియాలో ఎందుకు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. అసలు బీజేపీ ఏం చేసిందో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తారో అనేది నేను వినదలుచుకున్నాను. వాళ్ళు ఏమి చెప్పరు. నువ్వు ఏదన్నా అడుగు జై శ్రీరామ్ అంటారు. నేను అబద్ధం ఆడతలే. నువ్వు ఏదన్నాను హిందూ ముస్లింది షేర్ చేస్తారు. నువ్వు లాజికల్ ఈ ప్రజా సమస్యలు మాట్లాడు, వాడు ఒక్కదానికి సమాధానం చెప్పాడు. నువ్వు ఏది అడిగినా వాడి సమాధానం జై శ్రీరామ్, లేదంటే ముస్లింలు హిందువులను కొట్టిరు, లేదంటే కాంగ్రెస్ ఏది ముస్లింల పార్టీ, లేకపోతే కాంగ్రెస్ ఇంకోటి, కాంగ్రెస్ మీద అన్న బురద వెళ్తాడు. లేదు అంటే నిన్ను కమ్మి అంటాడు, కాంగి అంటాడు, నువ్వు హిందూ కాదంటాడు, ఇవన్నీ చేస్తాడు. లేదు అంటే జై శ్రీరామ్ అంటాడు. వాడు మాత్రం ప్రజా సమస్యలు, వాడి దోపిడీ, ఈ డే టు డే సమస్యల గురించి కానీ వాడి దోపిడీ గురించి కానీ విచారణలు ఉండవు, చర్యలు ఉండవు. అది చర్చకే రానియాడు. అంటే మన దిమాగ్లో పెండ నింపుతున్నాడు, విద్వేషం అనే పెండ నింపుతున్నాడు. అది వాడి దోపిడీ నుంచి మనం దృష్టి మరల్చడానికి మనం ఉల్లు కావద్దు. వాడికి నిజంగా వివక్ష అంత లేకపోతే వాడికి ఏ ముస్లిం అయినా పూజారి కాగలిగినప్పుడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ హిందూ అయినా ఎందుకు పూజారి కాకూడదు? సింపుల్ క్వశ్చన్. అయితే ఈ యొక్క మనం కంట్రోల్ చేయలేడు కదా. బీసీ పూజారి అయితే బాపనోడు మనకి చెత్త నింపలేడు కదా. దోసుకునేది అవన్నీ కాకుండా మనకి ఈ యొక్క మనని కంట్రోల్ చేయలేడు, మనని మోసం మనని యొక్క తప్పుదో పట్టియలేడు, మన అజ్ఞానం ఉంచలేడు. అర్థమైందా? జాతీయ గణన అంటే కులగణన, అదేవిధంగా ఆరక్షణ అంటే రిజర్వేషన్ని లేకుండా చేస్తామని బీజేపీ వాడు చెప్తున్నాడు. మన పేరేంది? మోడీస్ ఎయిడ్. ఆచార్య ప్రమోద్ సేస్ బీజేపీ విల్ ఎండ్ రిజర్వేషన్ ఇఫ్ బీజేపీ కమ్స్ టు పవర్ అగైన్. ఇక మన బతుకులేందో ఆలోచించుకోండి. మళ్ళీ వాడు నేను చేస్తలేను, రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటా, ఎవరికిరా చెప్తున్నావు? ఇంతమంది చెప్తారా? మోడీ పార్లమెంట్లో చెప్పింది తప్ప, మళ్ళీ ఇలాడు మోడీ బనియా, ఈడోడు బాపనోడు, ఇప్పుడు ఆచార్య అన్నట్టు. అందుకే అంటున్నాం, వాళ్ళు పబ్లిక్లో కుట్ర చేస్తుంటే ఇంకా మన ఊళ్ళు చేస్తా అని ఎంత ఎట్లా కలుస్తుంది అట్లా? ఏమంటున్నావు కదా, ఎవరు సపోర్ట్ చేస్తలేరు బ్రదర్. వాడు మీడియాలో ప్రచారం చేసుకుంటుండు, ఎవరు సపోర్ట్ చేస్తలేడు. ఆంధ్రప్రదేశ్ లెక్క ఉన్నటువంటి పార్టీలు ఇక వాళ్ళకి ఏమంటారు, బుద్ధి సిగ్గుశరం లేదు, స్వార్థపరులు ఉన్నారు, అంతకుమించి ఏం లేదు. ఏమంటున్నావు బ్రదర్? సుందర్ తేజ్ దొండపాటి అన్న, ప్రతి ప్రత్యేక పదవిలో కేవలం బ్రాహ్మణులు ఉంటున్నారు, మన బీసీ మైనారిటీలు లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎందుకు ఉండటం లేదు అని మన దళితులు లేదా మైనారిటీలు లేదా బీసీలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ విషయం గురించి? ఎందుకంటే మనని వాడికి బాపనోడికి బానిసలుగా చేసుకున్నాడు కాబట్టి మనకున్నటువంటి రేషనల్ థింకింగ్ లేకుండా చంపేసినాడు. వాడు చేసిన అధర్మాన్ని అదే ధర్మబద్ధము అని అంగీకరించేలా చేశాడు. మన కాళ్ళు శైలి ఇరిచేశాడు, మన సంపద దోసుకున్నాడు, మన సంపద భూమి అన్ని దోసుకొని మనకి వాడు చెప్పినట్టుంటే చిల్లర ఇస్తున్నాడు. కాబట్టి ఈ చిల్లర కోసం మనము వాడికి గంగిరెద్దు లెక్క తల ఊపుతున్నాము. అంత బలమైన గంగిరెద్దు వాడిని పొడిచేసి 2 నిమిషాలు పారిపోవచ్చు. అంత బలమైన ఏనుగు వాడిని తొక్కేసి 2 నిమిషాలు పారిపోవచ్చు. అంత బలమైన సింహం వాడిని చంపేసి 2 నిమిషాలు పారిపోవచ్చు. కానీ దాని మైండ్ని ఎట్లా మనము అలవాటు చేసినామంటే వాడిని బానిసం చేసి కూర్చోబెట్టినాం. కాబట్టి తనకు అంత బలం ఉంది అని ఆ ఏనుగు ఎన్నడూ గ్రహించలేకుండా వాని బ్రెయిన్ ఖరాబ్ చేసి పడదోపినాం. అందువల్ల అది అంత పెద్ద అయినా సరే, అంత బలశాలి అయినా సరే, మావటి కూసమంటే కూసుంటుంది, లేవమంటే లేస్తుంది. కొట్ట కూడా అవసరం లేదు. నీ మైండ్ ఎంత బ్రెయిన్ వాష్ చేసినావంటే ఈ యొక్క కట్టె పెడితే చాలు, ఆ స్థాయికి తీసుకొచ్చినాం అంత బలమైన ఏనుగుని. అంటే సిమిలర్లీ వాళ్ళు ఎట్లయితే జంతువులని అంత వాటి యొక్క న్యాచురల్ గుణాన్ని మర్చిపోయేలా చేశారో అట్లనే మనల్ని కూడా శూద్ర బానిస మెంటాలిటీ చేసారు. ఇది తప్పు అని ప్రశ్నించకుండా నీ మైండ్ ఖరాబ్ చేసి పారదొప్పారు. అర్థమైందా? సో మనలాంటి వాళ్ళందరం కలిసి బ్రాహ్మణుడు మన చెత్త నింపుతున్నాడు, దానికి విరుగుడు నింపుతున్నాం. వాడు విషం నింపుతున్నాడు, దానికి యాంటీడోట్ నింపుతున్నాం. అది వాడికి నచ్చలేదు. వాడి ఆధిపత్యం పోతుందని ఇక ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఊరుకుందామా?
నో వే. ఓకే, నో వే. అది బ్రదర్. సో మనకి బానిస మెంటాలిటీ ఉంది కాబట్టి, రేషనల్ థింకింగ్ లేదు కాబట్టి, ప్రజల ఒకటే మార్గం, బీజేపీని బొంద పెట్టాలంటే అందరు చదువుకోవాలి, విషయ పరిజ్ఞానం తెచ్చుకోవాలి. నేను చెప్తలేను, కేరళలో ఉన్న బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెప్పిండు, అక్కడ ఏది ఒక 40% క్రిస్టియన్స్ ఉండొచ్చు, కానీ మిగిలిన 50 to 60% హిందువులే ఉన్నారు. అయినా కేరళలో బీజేపీకి హిందువులు ఓటేస్తలేరు. సిమిలర్లీ తమిళనాడు. ఎందుకురా అంటే అక్కడ చైతన్యం గలవారు, అక్కడ తెలివి కలవారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వస్తలేదు బీజేపీ అని వాళ్ళ బీజేపీ సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి బీజేపీని భూస్థాపితం చేయాలంటే దేశమంతా అందరికీ విషయ పరిజ్ఞానం వచ్చినట్టు చేయాలి, ఈ సోషల్ మీడియాని బాగా వాడుకోవాలి. అట్లనే నేను ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఓకే, కళ్ళు ఏమంటారు గంజో గట్కనో ఏదో 4 ఇంట్లో పాసి పని చేసి అయినా సరే మీ పిల్లల్ని మీ బిడ్డల్ని 15వ తరగతి గ్రాడ్యుయేట్ చదివారు. ఆ 15వ తరగతి ఉద్యోగం కోసం చదివేకండి, వాడు తెచ్చుకొని లేకపోతే లేదు, కానీ విషయ పరిజ్ఞానం కోసం, లోక జ్ఞానం కోసం, విషయం చెప్తే అర్థమవుతుంది కాబట్టి ఆ యొక్క 15వ తరగతి చదివేయండి. ఆ తర్వాత వాడు ఎడ్లు కాస్తాడా, ఇంకోటి చేస్తాడా, వాని ఇష్టం, షాయ్ అమ్ముకుంటాడా అనేది వేరే ముచ్చట. కానీ 15వ తరగతి చదివిన వ్యక్తికి అట్లీస్ట్ ఎవడన్నా ముచ్చడి చెప్తే అర్థమవుతుంది, వాడిని సొంతంగా రీసెర్చ్ చేసుకోగలుగుతాడు. ఎవడు చెప్పినా గుడ్డిగా తప్పు చెప్తే వినడు, వాడు ఆలోచిస్తాడు, ప్రశ్నిస్తాడు. కాబట్టి 15వ తరగతి చదివింది, అందరికీ చదువు చెప్తే, అందరికీ విషయ పరిజ్ఞానం చేస్తే బీజేపీ భూస్థాపితం అవుతుంది. రాసి పెట్టుకోండి. కేరళ, తమిళనాడు ఎట్లుందో దేశం అంతా అట్లనే అవుతుంది. సుందర్ తేజ్ దొండపాటి అన్న, ఒకవేళ మళ్ళీ 2024లో బీజేపీ వస్తే మన పరిస్థితి ఏంటి, మనం ఇలా ముందుకు వెళ్ళాలి? మళ్ళీ వస్తే మళ్ళీ సేమ్ కొట్లాట. రాకూడదని దేవుని మొక్కుదాం, అందరికి విషయం అర్థమైనట్టు చెప్పుదాం, అన్నీ చేద్దాం. అన్ని చేసినా వాడు మోసం చేసో ఈవీఎం ద్వారా మళ్ళీ వస్తే మళ్ళకంతే, మళ్ళీ కొట్లాడతాం. ప్రతి చట్టానికి వ్యతిరేకంగా కొట్లాడతాం. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ బీజేపీ ఓటేద్దని చెప్తాం. మహమ్మద్ గజనీ గజనీ కదా, గజనీ ఫస్ట్ వచ్చాడు, గోరి తర్వాత వచ్చాడు. సో 16 సార్లు ఓడిపోయినా అని చెప్పి మళ్ళీ ఊరుకోలే కదా, మళ్ళీ వచ్చిండు కదా. ఇప్పుడు అదేంటి సాలెపురుగు అనేది అదేంది, అది అల్లుతుంటుంది దాన్ని యొక్క ఇది సాలెగూడు, అది కొన్నిసార్లు మధ్య కట్ అవుతుంది, అయినా సరే మళ్ళీ అల్లుతుంటుంది. అట్లనే మనము యొక్క ఇది శతవిధాల ప్రయత్నం చేద్దాం, అయినా వాడు అన్యాయం చేసో వాడు మీడియా కంట్రోల్లో పెట్టుకోనో లేకపోతే ఇంకే రకంగానైనా వాడు మళ్ళీ వచ్చిండు అనుకో, మళ్ళీ కొట్లాట అట్లే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, వాడు ఏ బిల్లు తెచ్చినా మళ్ళీ కానియకుండా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతాం. అంతే కదా, వాడు చేసే వివక్షని, వాడు చేసే అన్యాయాన్ని, వాడు చేసే దోపిడిని తీసుకోం. అది అధికారంలో ఉంటే సంతోషం, అధికారం లేకుండా కొట్లాడతాం, అధికారం ఉన్నా కొట్లాడతాం. సింపుల్, అర్థమైందా? భయపట్టిస్తాడు, బెదిరిస్తాడు. వాడు ఆర్ఎస్ఎస్ వాడేమో ఆయుధాలు పట్టుకోవచ్చు అంట, అదే భీమ్ ఆర్మీ ఆయుధాలు పట్టుకుంటే నేరం. అదే దళితుడు నక్సలైట్ అయితే పట్టుకుంటే నేరం, మావోయిస్ట్ పట్టుకుంటే నేరం. కానీ ఆర్ఎస్ఎస్ వాడు మాత్రం పట్టుకోవచ్చు, అది నేరం కాదు. ఇదేం ద్వంద్వ నీతి అంటే, మేం చెప్పినట్టు వినాలే మీరు, అంతే, వినకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని వాడు చెప్తున్నాడు, చంపుతున్నాడు. మీరు బీజేపీ పాలిత బ్రాహ్మణుల పాలిత రాష్ట్రాలకు పోండి, బీసీ ఎస్సీ ఎస్టీల పరిస్థితి బుల్డోర్తో గుద్ది చంపుతున్నారు, డిటెన్షన్ సెంటర్లు పెడుతున్నారు. వాడు చెప్పినట్టు వినాలి, అంతే. అట్లా చేస్తే కుక్కిన పైన లెక్క ఉంటావు, అంతే. అట్లా చేయకపోతే నేను బతకనియాడు. నోవే. మనని మూలవాసులు, ఇక్కడి మూలవాసులని మన వన్వాసి అంటాడు, వాడు రాక్షసుడు అంటాడు, వాడు దేవుడు అంటాడు. కరెక్టే అన్న నువ్వు చెప్పింది. కానీ సుందర్ తేజ్ దొండపాటి ఏమంటున్నావు కదా, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ 2024 తర్వాత వాళ్ళు ఒక కొత్త చట్టం తెస్తే అది సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ద్వారా ఆపేశారు అంటే మన పరిస్థితి ఏమిటి? ఏమవుతుంది? ఇన్ వరస్ట్ కేసు ఏమవుతుంది? అంతర్యుద్ధం జరుగుతుంది, సివిల్ వార్ జరుగుతుంది. ఇప్పుడు అన్యాయం పెచ్చు మీరినటువంటి చాలా దేశాలు ఏమైంది, కొట్టుకదా వచ్చారు ఒక వర్గం ఇంకో వర్గం. సో ఇక ఏమవుతుంది? రోడ్ల మీదకి వస్తారు ప్రజల ఆయుధాలు పట్టుకొని, సివిల్ వార్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? 99% ఉన్నాడు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది? 3% ఉన్నాడు ఎడిపోతాడు. చరిత్రలో ఎన్నోసార్లు అయింది ఇట్లా.
కదా. బ్రిటిష్ వాడు బలవంతుడు, యొక్క మొత్తం ఆర్మీ ఉంది, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, కానీ దేశ ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే ఏమైంది? వాడు ఆయనకి నచ్చినా నచ్చకపోయినా మనం చెప్పిన వాటిని చట్టాలను అంగీకరించాల్సి వచ్చింది. నలుగురిని చంపిండు కావచ్చు, ఒక అల్లూరి రామరాజును గారిని చంపిండు కావచ్చు, వాడు ఏది పన్నులు కట్టమన్నాడు, వాడు అడ్డమైన చట్టాలు తెచ్చిండు, అడవిలోకి పోవద్దని చెప్పిండు గిరిజనులని, అడవిలో ఉండే న్యాచురల్ రిసోర్సెస్ అంటే తేనె అట్లాంటివన్నీ అది తీసుకోవద్దని చెప్పిండు. అందుకని కోపం వచ్చి వాళ్ళు తిరుగుబాటు చేసిర్రు. ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఈ యొక్క నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీళ్ళందరూ ఎందుకు తిరగబడ్డారు? తమిళనాడులో ఏది తాండ్ర పాపారాయుడు కానీ ఆ యొక్క పేరు మర్చిపోతున్నాయి. వాళ్ళు ఎందుకు తిరగబడ్డారు రాజులు? వారికి ఆదాయం లేదు, కరువు కాటకాలు వచ్చినాయి, రైతులు కట్టలేని. అప్పుడు మెయిన్ ట్యాక్స్ ఏముండేది? రైతులు పండించిన ధాన్యంలోనే ఎక్కువ ట్యాక్స్ వచ్చేది. సో కరువు కాటకాలు వచ్చి లేనప్పుడు కూడా వాళ్ళకి తినడానికి కొంచెం ఉంటే ఆ గింజలు కూడా ఎత్తుకోపోతే నీకు ఎందుకు కట్టాలి రాసిస్తూ అని ఉంటుంది కదా. అర్థమైందా? సో నేనేం చెప్తున్నా, అంత పవర్ఫుల్ ఉన్నటువంటి దేశ సంపద అంతా వాడిని చేలో పెట్టుకున్నటువంటి అంత బ్రిటిష్ వాడిని కూడా ఏం చేసిండు మనని? మొత్తం ఆఫీసర్లు అంతా బ్రిటిష్ వాళ్ళే ఉండే, అత్యాధునిక ఆయుధాలు ఉండే, మన దగ్గర లేకుండే. అయినా అహింస ద్వారా మనం కొట్లాడి మనకు కావాల్సింది సాధించుకున్నాం కదా. చివరికి ఏం చేయాలో అర్థంగా వెళ్ళిపోయింది కదా. అట్లనే ఆ బ్రిటిష్ వాడి బూట్లు నాకిన ఈ బ్రిటిష్ జనతా పార్టీని కూడా మనందరం కూకటి వేళ్లతో లేపేద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా నిర్ణయాలు వచ్చింది. సోషల్ మీడియా రాకముందు ఉద్యమాలు జరగలేదా? దూబగుంటలో సారాయికి వ్యతిరేక ఉద్యమం జరగలేదా? స్వతంత్ర ఉద్యమం జరగలేదా? ఆ ఉద్యమాలు చేయాలంటే సోషల్ మీడియా ఉంటేనే చేస్తామా? ఇది ఒక సాధనం మాత్రమే. రియల్ ఉద్యమాలు గ్రౌండ్లోనే జరుగుతాయి కదా. ఇది అవేర్నెస్ క్రియేట్ చేసేది సోషల్ మీడియా తప్ప, విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే తప్ప, ఉద్యమాలు అనేది గ్రౌండ్లో జరుగుతాయి కదా. రైట్? కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క జల్లికట్టు అనేది మాకు 200 ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం నువ్వు ఓడరా చేయడానికి అంటే కోర్టు తన నిర్ణయాన్ని వాపసు తీసుకుంది కదా. అట్రాస్ చట్టంని దాన్ని పనికి రాకుండా చేస్తామంటే మళ్ళీ ప్రజలు తిరుగుబడితే మళ్ళీ పునరుద్ధరించింది కదా. సో సోషల్ మీడియా అనేది ఒక సాధనం మాత్రమే. ప్రజలందరూ ఐక్యమై కొట్లాడితే వాడు ఏమీ చేయలేడు. మొత్తం ఇప్పుడు వాడు ఏం చేయాలన్నా ఆ శాఖలలో పనిచేస్తున్న వాళ్ళు కూడా మనోళ్ళే కదా. ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు మనోళ్ళే కదా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడే మనం కొట్లాడగలిగినప్పుడు, మొత్తం తెల్లోళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు అన్ని శాఖలలో బ్రాహ్మణులు లేరు కదా. బ్రాహ్మణులు నిర్ణయం తీసుకునే స్థానంలో ఉన్నారు, కానీ మొత్తం అన్ని శాఖలలో ఉన్నటువంటి పోలీసులు కానీ ఆర్మీ కానీ అంతా మనోళ్ళే కదా కింది స్థాయిలో. వీళ్ళందరూ సహకరించకపోతే వాడు ఏం చేస్తాడు? ఆ 3% ఉన్నాడు. అన్యాయం పెచ్చిమీరితే ఒకటి ప్రకృతి తను చేయాల్సింది చేస్తుంది. ప్రకృతి అనుకుంటే చరిత్ర ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఈ సిస్టమ్ అన్నీ ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నాయి. కారణం ప్రకృతిని సృష్టించిన అన్నీ అందరికి చెందుతాయి. అలా కాకుండా కొందరికే చేస్తే ప్రకృతి వాళ్ళని శిక్షిస్తుంది. దానికి ఏ పేరైనా పెట్టు. అర్థమైందా? ధర్మాన్ని కాపాడాలి అంటే అందరి యోగక్షేమాలు చూడాలి, అందరికీ ఈ యొక్క ఫలితాలు అందాలి. అట్లా కాకుండా కొందరే దోసుకుంటా అంటే ఒకటి ప్రకృతి శిక్షిస్తుంది, రెండోది ప్రజలు ఏకమై రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతారు. అంతర్యుద్ధాలు అయితే సివిల్ వార్ అవుతుంది. అప్పుడు ఈ అన్యాయం చేసేటోళ్ళని ఇప్పుడు అప్పుడే సోషల్ మీడియా లేదు కదా. ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు, ప్రపంచంలో ఈ కమ్యూనిస్ట్ భావజాలం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ యొక్క సోషల్ మీడియా లేదు కదా. ఇప్పుడు ప్రజలేమో తినడానికి తిండి లేక బాధపడుతుంటే కార్మికులని ఫ్యాక్టరీలలో అవసరానికి ఒక 8 గంటలు 10 గంటల కంటే 18 గంటలు 18 గంటలు పని చేయించుకొని ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తే నువ్వేమో విలాసంగా బతికితే మాకేమో ఇంత ఇబ్బంది పెడితే నీ రాజుకు కాకుండా రాణికి ఉండడానికి రాణి యొక్క మ్యాన్షన్లో రకరకాల విలాసమైన వస్తువులు, సపరేట్ మ్యాన్షన్లు, నువ్వేమో అట్లా అనుభవిస్తావు, మాకేమో తిండి లేక ఏడుస్తున్నామని చెప్పి ఏం చేశారు ప్రజలు? తిరగబడి మమ్మల్ని ఇంత చిత్రహింసకు గురి చేసి మమ్మల్ని చంపుతావా అని వాళ్ళందరినీ తీసుకొని ఆ రాజకుటుంబాలని ఉరిదీసిర్రు పబ్లిక్లో. ఇవే రష్యాలో వచ్చింది జార్లకు వ్యతిరేకంగా, లేకపోతే అక్కడ కమ్యూనిజం ఏర్పడడానికి కారణం. ఇక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది, మొట్టమొదటిగా వచ్చింది ఫ్రెంచ్ రెవల్యూషన్. అప్పుడు ఏం సోషల్ మీడియా లేదే. అన్యాయం పెచ్చిమీరితే
ప్రజలే తిరగబడతారు, ప్రజలే సమాధానం చెప్తారు. తెలిసిపోతుంది ఆ యొక్క ఆట, ఎందుకంటే సృష్టి కనెక్టెడ్ ఉన్నది. ఈ మధ్య పూర్తిగా చూసినాక నేను చదువుదాం లేకపోతే ఫస్ట్. ఏమంటుండు బ్రదర్ సుందర్ తేజ్ దండపాటి, అన్నా నువ్వు అమెరికా నుండి పోరాటం చేస్తున్నావు, నేను కూడా యూరోప్ నుండి ఎంతో కొంత నేను చాలా మంది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు. చాలా ప్రమాదంలో ఉంది మన పరిస్థితి. మళ్ళీ బీజేపీ కనుక వస్తే ఇంకా మనం పూర్వపు రోజులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే బ్రదర్, ఎక్కడున్నా సరే మనము చేయాల్సింది చేద్దాం. ఎందుకంటే నేను కొట్లాడుతున్నా అనేకంటే ప్రజల్ని చైతన్యం చేస్తున్నా, ఇన్స్పైర్ చేస్తున్నా, లేకపోతే వాళ్ళకి విషయం పరిజ్ఞానం చేస్తున్నా, మనందరం కొట్లాడాలనేటువంటి ఒక భావజాలాన్ని నింపుతున్నా అనేది కరెక్ట్. డెఫినెట్లీ మన ఇప్పుడు విషయం అర్థమైతే మనలా కొట్లాడాల్సిన వేల మందిని మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం. మనం పోయినా కానీ మనం చెప్పిన ఆ యొక్క మనం క్రియేట్ చేసిన ఆ స్ఫూర్తి అనేది అది ఉంటుంది, అట్లనే ఉంటుంది. చేద్దాం. ఎక్కడున్నా సరే అక్కడ ఇండియాకు పోతే ఇండియాలో ఉండి కొట్లాడదాం, ఈ విదేశంలో ఉంటే విదేశంలో కొట్లాడదాం. ఎవడు ఎల్లకాలం బతికేది లేదు, చచ్చిపోయేటప్పుడు ఎవడేం తీసుకుపోయేది లేదు కదా. కాబట్టి డెఫినెట్లీ కొట్లాడుతూనే ఉందాం. అమ్మాయి ఏమంటుంది, ఈ డాక్టర్ ఏమంటుంది చూద్దాం. ఇప్పుడు మా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, అయినా నీ ఎలాంటి ఆయుధాలకు మేము భయపడము అని చెప్తుంది. అదే మిత్రులు పాపం, అంటే చాలా మందికి. సో ఆమె చాలా ఏమంటారు, అట్లా ఉండాలి వీరోచితంగా. అట్లా ఉంటేనే మనం బతుకుతాం. అర్థమైందా? భయపడితే ఇంకా భయపట్టిస్తాడు ఈ బాపనాడు. అర్థమైందా? ఇన్కిలాబ్ జిందాబాద్ భగత్ సింగ్. అట్లా ఎంతో మంది కొట్లాడితే కదా స్వతంత్రం వచ్చింది. భయపడితే వచ్చేదా? సుందర్ తేజ్ దొండపాటి, అన్న మతం అనేది కేవలం ఇంట్లోనే ఉండాలి, బయటకు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించాలి మనం. అది పాటించే వాళ్ళే ట్రూ ఇండియన్స్. 1000%, 1000%. అది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం. ఇవేవి ఏ మతాన్ని నమ్మని జీవులు కూడా బతుకుతున్నాయి భూమి మీద. ఒక 5-6 వేల సంవత్సరాల కిందనే, ఒక 3-4 వేల సంవత్సరాల కిందనే మతం అనేది మనము వచ్చింది. అంతకుముందు ఈ యొక్క ఒక ట్రైబుల్ అంటే ఏమంటారు, ఆదివాసీలు లాగా, ఆదివాసీలాగా ఉన్నారు, అడవులలో ఉన్నారు మనుషులు. వాళ్ళకి దొరికినవి చంపుకొని తిన్నారు తప్ప ఈవెన్ వ్యవసాయం కూడా చేయలేదు. జంతువులు లెక్క బతికిరు. సింపుల్గా చెప్పాలంటే ఒక 3,000 సంవత్సరాల కంటే ముందు, లేకపోతే 5,000 సంవత్సరాల కంటే ముందు మనిషి అన్ని జీవులు ఎట్లయితే అడవిలో బతుకుతున్నాయో, ఎలుగుబంటి, పులి ఎట్లయితే బతుకుతున్నాయో, మనిషి కూడా అట్లా బతికిండు అంతే. ఈ సంఘజీవి ఇదంతా ఏమీ లేదు. అర్థమైందా? అంటే భూమి మీద బతకాలంటే మతాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతం కానీ కొట్లాడబెట్టేది మతం కాదు. సింపుల్. సో అదొక జీవన విధానం. కొన్ని విలువలతో బతకడానికి అది ఒక్కొక్క ప్రాంతంలో పుట్టిన వాతావరణం, పుట్టిన ప్లేస్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి ఆ విధంగా చెప్పే విధానం వేరుంది తప్ప అందులో ఉన్న సారాంశం ఒకటే. ఏ మతం చెప్పినా గదే ముచ్చడే చెప్తుంది. ఓకే, అబద్ధం ఆడమని ఏ మతంలో రాయరు. అర్థమైందా? ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి తెచ్చుకున్నాయి. సో ఏ మతం వాడైనా పాటించాల్సింది ప్రకృతి నియమాలు. అన్ని మతాలకు ఒకటే సూర్యుడు, ఒకటే భూమి. సింపుల్. ఓకే, ప్రకృతి మనం తేడా చేస్తే డిఫరెన్షియేట్ చేయనప్పుడు మనము ఈ యొక్క మతం పేరు మీద కొట్టుక సావాల్సిన అవసరం లేదు. అది కేవలం ప్రజల్ని తమ అధీనంలో పెట్టుకోవడానికి, తమ చెప్పింది అందరిని వినేటట్టు చేసుకోవడానికి, అందరి దగ్గర మతం పేరు మీద దోసుకోవడానికి, దీనికోసమే మతాన్ని వాడుకుంటున్నారు. ఏ మతమైనా అదే పరిస్థితి. అర్థమైందా? బతకడానికి ఉన్నతంగా బతకడానికి మతం సహాయపడాలి, కానీ అది కొట్లాట చేసే విధంగా, నాశనం చేసే విధంగా ఉంటే దాన్ని మతం అనాలని నేను అనుకుంటున్నా. కాబట్టి అది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం. నీ గుళ్ళో కానీ, చర్చిలో కానీ, మసీదులో కానీ ఉండాలి, లేదంటే నీ ఇంట్లో ఉండాలి. రోడ్డు మీదకి వస్తే అందరం పాటించాల్సింది ఓకే యొక్క రాజ్యాంగాన్ని. సింపుల్. గ్రౌండ్ రిపోర్ట్ అంతా చూశాను. బీహార్, అస్సాం, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ ఒక్కొక్కరు ఎలా తిడుతున్నారంటే బీజేపీని చాలా అసహించుకుంటున్నారు అన్న. అది కొంతమందికి అర్థం కావడం లేదు. మన సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకి మనం చాలా బెటర్ అన్న. ఎందుకంటే మనకి చాలా కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ రంగం ఉంది, ఎంతో అభివృద్ధి చెందింది. కానీ వేరే రాష్ట్రాలు ఆ పరిస్థితులు లేవు. ఆ పరిస్థితి అట్లా లేవు. మన సౌత్ ఇండియాలో కూడా వాటిని ఉండనిస్తలేరు కదా, ఇంకా అభివృద్ధి కానిస్తలేరు కదా.
సో మన అదృష్టం కొద్దీ సౌత్ ఇండియాలో బీజేపీ లేదు కాబట్టి ఈ మాత్రం బతుకుతున్నాం. అర్థమైందా? వాడు డైరెక్ట్ పాలన వస్తే అర్థం చేసుకో. ఇక సేమ్ నేనేమంటున్నా, బ్రిటిష్ వాడి పాలనని ఇప్పుడున్న బీజేపీ పాలనని కంపేర్ చేయండి, సేమ్ డిట్టో. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్లో నిజాం గారు ఆ రోజులలో అత్యంత ఏమంటారు ధనవంతుడిగా అనేక రకాలుగా అభివృద్ధి జరిగింది. ఎందుకు జరిగింది? బ్రిటిష్ వాని కింద డైరెక్ట్ పాలన లేదు కాబట్టి, ఇండైరెక్ట్ కంట్రోల్ చేసిన డైరెక్ట్ పాలన లేదు కాబట్టి. అదే బ్రిటిష్ వాడు డైరెక్ట్ పరిపాలించిన రాష్ట్రాలు అగమ్య గోచరంగా తయారైనాయి. వెస్ట్ బెంగాల్ అన్నిటికంటే రిచెస్ట్ స్వభావం ఉండే మొఘళ్ళ కింద, దాన్ని ఎంత దరిద్రంగా చేసి బెంగాల్లో కరువు వచ్చేటట్టు చేసి 10 లక్షల మందో 30 లక్షల మందో చనిపోయారు. వీడు ఉన్న ధాన్యం అంతా సెకండ్ వరల్డ్ వార్కి ఫస్ట్ వరల్డ్ వార్కి ఎత్తుకపోతే వీడు చేసిన కృత్రిమ కరువు వల్ల 30 లక్షల మంది చచ్చిపోయారు. అత్యంత పేద రాష్ట్రం చేసిపోయాడు వెస్ట్ బెంగాల్. అంటే అదే మన హైదరాబాద్ స్టేట్ ఎందుకు వాడి ఇంపాక్ట్ కాలేదంటే నిజాం కింద ఉండే, లేకపోతే అక్కడ మన కుతుబ్ షాయిల కింద ఉండే. అంటే ఇక్కడ మనం బ్రిటిష్ వాడిని బీజేపీ వాడిని డిట్టో. ఎందుకంటే వీడు మధ్య ఆసియా నుంచి కొంతమంది యూరప్కి పోయినరు, కొంతమంది పర్షియాకు పోయినరు, కొంతమంది భారతదేశానికి వచ్చారు. ఈ ఆర్యుడు అంటే వాని పర్షియా భాషలో గొప్పవాడు అని అర్థం. ఇరాన్ పేరు దాని ఆర్యన్. పర్షియాలో ఉన్న పదాలు వీని సంస్కృతంలో ఉన్న పదాలు చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి. ఇరాన్లో లేదంటే పర్షియాలో ఇస్లాం రాకముందు, షియా ఇస్లాం రాకముందు అక్కడ పేగనిజం ఉండే, జొరాస్ట్రియనిజం ఉండే. వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తారు, అగ్నిని పూజ చేస్తారు, సూర్యునికి పూజ చేస్తారు. సో అవన్నీ విగ్రహాలకు పూజ చేస్తారు. అవన్నీ అక్కడి నుంచి వాడు పట్టుకొని వచ్చినాయి, వాడి గుర్రాలను, వాడి యజ్ఞాలను యాగాలను. అర్థమైందా? ఇక్కడ మూలవాసులు మొక్కున్న దేవుళ్ళని వాడు మూలవాసులు మొక్కునేది హిందూయిజం. ఈ బ్రాహ్మణ్ ఉంది సనాతన ధర్మం లేదా బ్రాహ్మణిజం, మన ధర్మం. సో నువ్వు ఏ శాఖను తీసుకో ఇదే పరిస్థితి. మళ్ళీ వాడు నీతులు చెప్తాడంటే, ఇప్పుడు తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానడు ఇదే బీజేపీ వాడు. మరి రాజస్థాన్లో గెలిచిర్రు, అస్సాంలో గెలిచిర్రు, మరి బీసీలు లేరా? కరువు వేరా? బ్రాహ్మణ్ని చేసాడు. మీరు ఏ శాఖను తీసుకో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి, అన్నిట్లలో 99% బ్రాహ్మణులే ఉన్నారు. అదే బ్రదర్, వాళ్ళు విషయం నింపుతారు కాబట్టి, మన బ్రెయిన్లను పాడు చేస్తారు కాబట్టి దానికి విరుగుడు ఏంది? మనం కూడా ముచ్చట చెప్పాలి. మన అన్నకి, తమ్మునికి, తెలిసిన వాళ్ళకి మనందరం కూడా సోషల్ మీడియాలో మాట్లాడాలి. ధ్రువరాతి చెప్పినట్టు ప్రతి ఒక్కడు ఈ విష ప్రచారానికి విరుగుడుగా మన వంతు ప్రయత్నం చేయాలి. అయితే మనకి శాతం అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకొని మాట్లాడి 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. అది సాధ్యం కాకపోతే అట్లీస్ట్ చెప్పిన వాళ్ళదన్నా 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. లేదు అంటే డైరెక్ట్ మాట్లాడితే ఇట్లా చెప్పాలి. మొత్తం మీద బీజేపీకి ఓటు వేయించకూడదు, బీజేపీని భూస్థాపితం చేయాలి. తర్వాత కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి వచ్చినాక వానికి ఒక 6 నెలల ఏడాది టైం ఇచ్చి, 1 year టైం ఇచ్చి, ఆ తర్వాత వాడు చెప్పిన నెరవేరుస్తుండో లేదా అని ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని, ఒకవేళ ఏమైనా తప్పులు మనం అనుకునే చేయకపోతే కొట్లాడి చేయించుకోవాలి. కానీ వాడు చేయనిస్తాడు, వాడు ప్రజాస్వామ్యం ఉంటుంది, మనం మాట్లాడనిస్తాడు. మనం 10 డిమాండ్లు పెడితే సిచ్యువేషన్ తగ్గట్టుగా 4 అన్నా నెరవేరుస్తాడు, ఉత్తి చేతితో పంపడు. అర్థమైందా? అది వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెప్తూనే ఉంది. అట్లా 15% కోట ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాలేదు. ఎవరి జనాభా తగ్గట్టు వానికి ఇచ్చేస్తే అయిపోయింది కదా. అంటే ఆ రిమైనింగ్ 50%లో మళ్ళీ మొత్తం 100% ఈ బాపనోడు తీసుకుంటాడు అన్నట్టు. ఎందుకు పెట్టాలి 50% లిమిట్ నాకు చెప్పండి. ఎవరి జనాభా ఎంత ఉందో వానికి అంత ఇచ్చేస్తే అయిపోయింది కదా. కొట్లాట ఎక్కడి? నీ బాపనోడు 3% ఉంటే 3% తీసుకోవచ్చు కదా. అట్లా కాదు, ఈ మిగిలిన 50% బాపనోడు తీసుకోవాలి. అది కుట్ర. మీరు హైకోర్టు జడ్జిలు చూడండి, సుప్రీంకోర్టు జడ్జిలు చూడండి, ప్రైవేట్ కంపెనీ కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ అన్ని బాపనోళ్ళే ఉన్నారు. నిర్ణయం చేసే స్థానాలు అన్నిట్లో బాపనోళ్ళే ఉన్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయి. నేను ఎప్పటిదో కాదు, అది ఇప్పటికీ నార్త్ ఇండియాలో వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి వీడియోలు పెడుతున్నారు. అర్థమైందా?
ఇప్పటికీ ఈ యొక్క సండాస్ ఎత్తే వాల్మీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ చేస్తారు అది అది ఎత్తే కార్యక్రమాలు. వాళ్ళని అన్నిటి దూరం పెడతారు. అంబేద్కర్ గారికి ఏది ఆయనని వివక్ష పెట్టిండ్రు. 2 కుండలు పెట్టిర్రు. సో బయట క్లాస్ బయట జ్వరతట్టేసి కూర్చుని పెట్టారు. నీకు ఎన్ని తెలివితేటలున్నా లెక్కలేదు. లాస్ట్కి ఆయన పేరేంది, భీమ్రావ్ రామ్జీ సత్పల్ ఆయన పేరు. ఇక ఏది నన్ను అన్నిటికీ దేనిలో రాణిస్తలేరంటే బాధపడుతుంటే ఒక బాపన ఆయన నా పేరుది పెట్టుకో, ఇంటి పేరు అయినా అంబేద్కర్ అని పెట్టిండు. వాళ్ళ నాయన పేరు రామ్జీ సత్పల్, ఈయన పేరు భీమ్రావ్. 14 మంది సంతానం. చివరి వాడిన ఈయన ఒక్కడే వాళ్ళ కుటుంబంలో గ్రాడ్యుయేట్ అయింది. ఎంత అయితే ఇచ్చినావో దోషపెట్టినావో అన్ని డబ్బులు నేను ఈ యొక్క ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, ఎవరైతే వెనుకబడిన అణచివేయబడిన జాతుల వారు ఉన్నారో వాళ్ళకి ఇస్తాను. అందుకోసం నాకు కులగణన కావాలి కాబట్టి, వాళ్ళకి ఎంతమంది ఉన్నారో నాకు లెక్క తెలియాలి కాబట్టి వాళ్ళ కోసం నేను నా పథకాలు ఆ విధంగా చేయడానికి కావాల్సిన కాబట్టి నేను కులగణన చేస్తా అని చెప్పడం జరిగింది. వీలైన రాష్ట్రాల్లో చేయడం కూడా జరిగింది. ఓకే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఏమన్నా అట్లాంటి చట్టాలు ఏమి లేరు. కావాలంటే ఒక భారతాన్ని ఇస్తారు, గంతే, నోరు మూసుకోమంటారు. తిండి పెట్టేది మన బతుకులు మార్చేటి ఒక్కటి చేయరు. వాడికి తెలిసింది మన దృష్టి మరల్చడం, కొట్లాట పెట్టడం, ఇట్లాంటివే దుష్ప్రచారం చేయడం. ఇంతే దరిద్రుడు. అర్థమైందా మిత్రులారా? మోడీ అంటేనే బీసీ కాదు, బనియా, వ్యాపారం చేసే వ్యక్తి. కులం ఉంది అంటే ఒకటే కులం ఉందంట, అది ఏది పేదవాళ్ళు అంట. మరి పేదవాళ్ళకి ఏం చేసిండు మోడీ? నథింగ్. రోజుకు 6 సూట్లు మారుస్తాడు మోడీ. ఒక్కొక్క సూట్ ధర 10 లక్షలు. ఆయన ఆర్టీఐ వేస్తే విదేశాల నుంచి రేజర్ గీక్కునే బ్లేడు, గడ్డం గీక్కునే బ్లేడు 10,000 రూపాయలు. ఆయన కొనుక్కున్న ఎస్యూవి 12 కోట్లు. ఆయన కొనుక్కున్న విమానం ఏది 600 కోట్లో 1000 కోట్లో ఉంది. ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు మోడీ. ఎన్ని దేశాలకు తిరిగిండో ట్రిప్పులకి, ఎన్ని డబ్బులు వేస్ట్ చేసిండో అర్థమైందా?